ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు KCC న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఉద్యోగుల ప్రయోజనాలే ముఖ్యం, PRC కమిషనర్ను వెంటనే నియమించాలి. ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు డిమాండ్. వేసవిలో త్రాగునీటి సమస్యలు లేకుండా చర్యలు, రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ వెల్లడి. కంఠరేపిన భారత్ అమెరికా సేనల ప్రదర్శనలు, ఇరు దేశాల సమన్వయానికి ప్రతీక. జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ స్పష్టం. పీఠాపురం శ్రీరామ దత్తసాయి పీఠంలో సామూహిక వ్రతాలు, హోమాలు. ఇతర రాష్ట్రాల నుండి భారీగా తరలివచ్చిన భక్తజనం. ఉద్యోగుల ప్రయోజనాలే ముఖ్యంగా తాము పనిచేస్తూ ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకరిస్తామని ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. రెవెన్యూ వ్యవస్థలో వస్తున్న మార్పులు, నూతన సాంకేతికతను తెలియజేసేందుకు రెవెన్యూ అకాడమీ ఏర్పాటు చేసి వారికి తగు శిక్షణ ఇవ్వాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. తాము PRC కోసం పోరాటం చేస్తున్నామని, తక్షణమే PRC కమిషనర్ను నియమించాలని, దీనికి ఎటువంటి ఖర్చు ప్రభుత్వానికి అదనంగా అవ్వదని ఆయన చెప్పారు. శనివారం కాకినాడ పర్యటనకు విచ్చేసిన ఆయన రెవెన్యూ అసోసియేషన్ భవనంలో మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో రెవెన్యూ సర్వీసెస్ రాష్ట్ర అధ్యక్షులు పితాని త్రినాథరావు, ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర అసోసియేట్ చైర్మన్ టీవీ ఫణిపైర్రాజు, ప్రభుత్వ డ్రైవర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు సంసాని శ్రీనివాసరావు, ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు PSSNV శాస్త్రి, రాష్ట్ర రెవెన్యూ సర్వీసెస్ ప్రధాన కార్యదర్శి రామశెట్టి వెంకటరాజేష్, ఏపీజేఏసీ అమరావతి కాకినాడ జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి దుర్గాప్రసాద్, రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ కాకినాడ జిల్లా శాఖ కార్యదర్శి S రామ్మోహన్, ఉమెన్స్ వింగ్ చైర్మన్ సంధ్యారాణి, ప్రధాన కార్యదర్శి P శిరీష తదితరులు పాల్గొన్నారు. 1వ తారీఖున జీతాలు, పెన్షన్లు ఇస్తూ మా గౌరవాన్ని కాపాడినందుకు ధన్యవాదాలు. అదేవిధంగా బకాయిలు కూడా ఎంతో కొంత ఉన్న దాంట్లో మాకు కూడా కొంత కేటాయిస్తున్నందుకు కూడా ఉద్యోగులు సంతోషంగానే ఉన్నాం. అయితే ఏ ఖర్చు లేకుండా కమిషన్ని, PRC కమిషన్ని, 11వ PRC కమిషన్ నియమించాల్సి ఉంటే ఇంతవరకు కూడా నియమించలేదనేటువంటి బాధ, ఆవేదన ప్రతి ఉద్యోగులు వస్తూ ఉంది. నాయకులను ప్రశ్నిస్తున్నారు, ఎందుకు ప్రభుత్వం దగ్గర కనీసం PRC కమిషన్ వేయించలేకపోతున్నారు అని మమ్మల్ని ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యం. అదేవిధంగా ఏదైతే DA బకాయిలు, ధరలకు అనుగుణంగా ఇచ్చేటువంటి DAలు కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు రెగ్యులర్గా ఇస్తుంటే, మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు DAలు ఇస్తే వాళ్ళకి ఒకేసారి భారం పెరగకుండా ప్రభుత్వం అనే ఉద్దేశంతో PRC కమిషన్ నియామకం, గత సంవత్సరం DAలు 2 DAలన్నా ప్రభుత్వం తక్షణమే ప్రకటించాలని ఏపీజేఏసీ అమరావతి పక్షాన కోరుతున్నాం. అదేవిధంగా పెన్షనర్లకు సంబంధించినటువంటి బకాయిలు, గ్రాట్యుటీ కూడా పోయిన సంవత్సరం రిటైర్ అయినటువంటి వాళ్ళు గ్రాట్యుటీ ఇంకా ఇవ్వలేదంటే చాలా తీవ్రమైనటువంటి ఆందోళన ఉన్నారు. వాళ్ళని ఎవరూ పట్టించుకున్నటువంటి నేపథ్యంలో పెన్షన్లకు సంబంధించినటువంటి బకాయిలు తక్షణమే చెల్లించాలని, అదేవిధంగా మరి కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరైతే నిలివేయబడి ఉన్నారో ఆ రెగ్యులర్ కానటువంటి వాళ్ళని తక్షణమే రెగ్యులర్ చేయాలి. ఇంకా అవసరమైన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని చట్టాన్ని సవరించైనా వాళ్ళు రెగ్యులర్ చేయాలని, అవుట్ సోర్స్ ఉద్యోగులు అభద్రతా భావానికి లోను కాకుండా ఆబ్కాస్ రద్దు చేస్తారన్నటువంటి భావం ఈరోజు ప్రతి కింది స్థాయి అవుట్ సోర్స్ ఉద్యోగి చేరింది. కాబట్టి ప్రభుత్వం, ఈ నూతన ప్రభుత్వం వస్తే మాకు జీతాలు పెరుగుతాయని, మా జీవితాలు బాగుపడతాయని, సంక్షేమ పథకాలు మాకు వస్తాయని,
అదేవిధంగా సీనియారిటీ ప్రాతిపదికన ఇంక్రిమెంట్ వస్తాయని ఇన్ని ఆశలు పెట్టుకున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అవకాశం ఎత్తేసి ఏజెన్సీల బారిన పడేస్తారని ఒక భయాందోళన ఉన్నారు. ఈ భయాందోళన తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని గ్రామీణ ప్రాంతాలలో అన్ని కుటుంబాలకు రక్షిత మంచినీరు ఇవ్వాలన్న ప్రణాళికతో త్రాగునీరు పథకానికి అధిక ప్రాధాన్యతనిస్తూ నిధులను కేటాయించడం జరుగుతుందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. రమణేపేట ఎఫ్సీఐ కాలనీలో జెమినీ ఎడిబుల్ ఆయిల్ పరిశ్రమ సిఎస్ఆర్ నిధులు 45 లక్షలతో పార్కుకు భూమి పూజన చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వ నిర్వాకం వలన రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో కూరుకున్నందున దశలవారీగా అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో సిమెంట్ రోడ్లు వేస్తున్నామని అన్నారు. జలజీవన్ పథకానికి పంచాయతీ నిధులు జోడించి పెద్ద ఎత్తున మంచినీటి సరఫరాకు ట్యాంకుల నిర్మాణం, పైప్ లైన్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రమణేపేట గ్రామంలో 1,30 లక్షల రూపాయలతో రక్షిత మంచినీటి సరఫరాకు పైప్ లైన్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా వీధి దీపాల ఏర్పాటుకు వివిధ పరిశ్రమల సిఎస్ఆర్ నిధుల నుండి కరెంటు స్తంభాలు వేయించనున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో ఉన్న వివిధ పరిశ్రమల సిఎస్ఆర్ నిధులతో పెద్ద ఎత్తున వాకలపూడి, సూర్యాపేట, వలసపాకల, రమణేపేట తదితర గ్రామాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే నానాజీ తెలిపారు. జెమినీ ఎడిబుల్ ఆయిల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి కృషి చేసిన ఎమ్మెల్యే నానాజీ సూచించిన పనులను తమ సంస్థ సిఎస్ఆర్ నిధులతో చేపట్టడానికి ఎల్లప్పుడూ సంసిద్ధమని అన్నారు. మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్ మాట్లాడుతూ ఎఫ్సీఐ కాలనీలో పెద్ద ఎత్తున సిమెంట్ రోడ్లు నిర్మిస్తూ అభివృద్ధి చేస్తున్నందున ఎమ్మెల్యే నానాజీకి కాలనీ వాసులు ఎల్లప్పుడూ అండగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు ఆర్ సీతయ్య ద్వారా పుల్ల శ్రీరాములు, ఎండీఓ పసుపులేటి సతీష్, ఉప ఎండీఓ ఎం శ్రీ రామాంజనేయులు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ మారుతిరామ్, పంచాయతీ కార్యదర్శి జొన్నడ నరసింహారావు, కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ప్రసాద్, జనసేన పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు బాలాజీ, పెద్ద ఎత్తున కూటమి నాయకులు పాల్గొన్నారు. ఆ ప్రాంతాల్లో తీరాన్ని దాటుకున్న ఫిషర్మ్యాన్ గ్రామాలు అన్నీ కూడా అన్రెస్ట్ లేకుండా శుభ్రంగా ఉండేటట్టు చేయాలన్నది ఒక సంకల్పం. ఇవాళ బీచ్ కూడా పెద్ద ఎత్తున డెవలప్ చేస్తా ఉన్నాం. అందులో కార్యక్రమం చిన్న ఫస్ట్ ఇమీడియట్గా చేయవలసి ఎప్పుడో పెద్దగా చేస్తామని చెప్పి ఇప్పుడు ఆ పెద్ద రోడ్డు వేస్తారని చెప్పి చిన్న రోడ్డు వేయడం మానేస్తారు ఛానళ్ళు సంవత్సరాల తరబడి. అలాగే అయిపోకూడదని పెద్ద ప్రాజెక్టులు వచ్చి లోపు ముందు అందంగా బీచ్ని ముందు శుభ్రంగా చేద్దామని బీచ్ పరిసరాలన్నీ తుప్పల గిప్పులన్నీ కొట్టించి శుభ్రం చేస్తూ ఉన్నాం. మొత్తం అంతా పబ్లిక్ రావడానికి వెళ్ళడానికి దానికి కంపెనీల సహాయం తీసుకుంటూ ఉన్నాం. అలాగే కరపమండలో ఓఎన్జీసీ సిఎస్ఆర్ ఫండ్ నుంచి పాతర్ల గ్రామంలోని కొత్తూరు గ్రామంలోని 25 లక్షల రూపాయలు ఇచ్చారు. అట్లాగే కాకినాడ సీపోర్టు ఇవ్వబోతూ ఉన్నారు. ఇప్పుడు ఇట్లాగే టైకూన్ అని మన సర్పవరంలో కంపెనీ పోల్స్ గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలుగా కరెంటు పోల్స్ కూడా వెళ్ళలేదు అక్కడ. అంటే నాన్ లేఅవుట్లు లాంటివి చేసేయడం, ఏదో డబ్బా ట్రాన్స్ఫార్మర్ పెట్టాడు, లైన్ లాగేసాను ఆడ వెళ్ళిపోవడం, ఆడ సైట్ అమ్మాడు. ఆ తర్వాత ఆ రోడ్డు కనపడదు, ఆ పోల్లు కనపడదు, ఏం కనపడదు. ఈ సైట్ కొనుక్కున్నవాడు ఎప్పుడో 4 రూపాయలు వచ్చిన తర్వాత ఇల్లు కట్టుకుందామని ఇల్లు కట్టుకుంటాడు. ఇల్లు కట్టుకుంటే ఆడ ఇంటికి వెళ్ళాలంటే 6 పోర్లు వేయాలి. ఈ 6 పోర్లకి ఎవరు డబ్బులు కడతాడు? ఎలక్ట్రికల్ వాళ్ళు కట్టలేరు. గవర్నమెంట్ దగ్గర లేవు, గవర్నమెంట్ కట్టడానికి లేదు. అది ఎవరు ఆల్రెడీ ఎవరో వేసేదని చెప్పి రికార్డ్స్లో చూపించేసిన దానికి ఎట్లా వేస్తారు? ఇటువంటి అన్నిటి కలిపితే 2 మండలాలు కలిపితే 400 పోల్స్. ఏ ఊరు అడిగినా 400 పోల్స్. ఏ సంవత్సరానికి ముందే ఊహించి మన ఎమ్మెల్యే గారు గట్టిగా దాన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఉదాహరణకి మా బోట్ క్లబ్లో పార్కులో చెరువు ఉంది, దానికి అవుట్లెట్ లేదన్నమాట. దాని మీద ఎమ్మెల్యే గారు అవుట్లెట్ కోసం మా దగ్గర ప్రస్తావించడం, అదే రోజు సాయంత్రం కలెక్టర్ గారు వచ్చి దాని అవుట్లెట్ ఏ విధంగా చేయాలనేసి ఆయన స్పందించడం జరిగిందన్నమాట. అంటే ఎమ్మెల్యే గారు అంత డీప్గా ప్రజా సమస్యల మీద తెలుసుకుని వాటిని ఏ విధంగా పరిష్కరించాలని దృష్టి పెట్టి అభివృద్ధి చేస్తున్నారు. అదేవిధంగా పార్కులో కూడా లైబ్రరీ ఉండేది, దాన్ని తాళం వేస్తే అధికారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తే ఎమ్మెల్యే దగ్గర ఉండగానే అధికారులు వచ్చి తాళం తీసి మాకు అప్పగించడం జరిగింది. ఎలాగా ఏ సమస్య ఉన్నా సరే వారి దృష్టికి తీసుకెళ్తే వెంటనే స్పందించి అధికారులందరికీ అలర్ట్ చేసి ప్రజల అభిప్రాయం మేరకు అందరు కూడా మంచి చేస్తున్నందుకు మన నానాజీ గారికి మన గ్రామవాసులు అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలిపిస్తూ భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు వాసన చెప్పండి. మనకి ఉపాధి హామీ పథకం నిధులు చాలా తక్కువ కేటాయించారు. దాని మీద ఎమ్మెల్యే కూడా చాలా బాధపడ్డారు, చాలా తక్కువ వచ్చి రావణపేట అనేసి. నెక్స్ట్ 2 విడతలు కూడా ఎక్కువ భారీ ఎత్తున మా రావణపేట గ్రామానికి నిధులు ఇవ్వాల్సిన సందర్భంగా కోరుతూ ఈ రోజునే ఆయన ఆలోచన చేస్తున్నారు. ఆయన ఎట్లా చేయాలి, సమ్మర్లో పవర్ కట్స్ ఎక్కడ ఉంటాయి ఆయన నేను స్వయంగా చూశానండి. కాగితాలు తెప్పించుకున్నానండి, ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఏ ఫీల్డ్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎక్కడ మనం అటెండ్ అవ్వాలి. నిజంగా చాలా ఆనందం కలిగిందండి చాలాను. అలాగే జెమినీ కంపెనీ చాలా సిఎస్ఆర్ కార్యక్రమాలు చేసిందండి. సిఎస్ఆర్లో ఎప్పుడు కూడా జెమినీ కంపెనీ ముందుంటుంది.
ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఆల్రెడీ చాలా చేసాము. ఈ పార్కు అభివృద్ధికి వెంటనే మా కంపెనీ ఎండి గారు ఆయన ఎస్ అని అనడం, ఎమ్మెల్యే గారు దానికి కాన్ఫరెన్స్ ఇవ్వడము, వెంటనే సందీప్ గారేమో యాక్టివిటీ స్పీడప్ చేయడము అన్నీ చక్కగా జరిగిపోయి వెంటనే. అండ్ ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడే కాదు, ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో వచ్చే 4 ఏళ్ళు కూడా మా కంపెనీ తరఫున సిఎస్ఆర్ నిధుల ద్వారా తప్పకుండా మంచి మంచి కార్యక్రమాలు చేస్తామండి. ధన్యవాదాలు సమర్పిస్తున్నాను. సో ఇందులో మెయిన్ మన జమినీ ఎడిబుల్ ల్యాండ్స్ వారి యొక్క సహకారంతో ఇది ముందుకు నడుస్తుంది. అయితే దీనికి పునాది ఏంటంటే ఫస్ట్ ఎమ్మెల్యే గారు ఆయన కంకరెన్స్ అవ్వడం, అడిగిన వెంటనే అంటే ఇది లాస్ట్ మినిట్లో 31 మార్చి డెడ్ లైన్ ఉండింది. ఆ లోపల శాంక్షన్ అవ్వాలంటే టైం కష్టంగా ఉంది. అదే టైంలో అసెంబ్లీ సెషన్స్ ఉన్నాయి, ఓ పక్కన జనసేన వారిది కార్యక్రమం నడుస్తుంది. ఈ ఇంత బిజీగా ఉండి కూడా ఆ బిజీ టైంలో కూడా టైం తీసుకుని ఆయన మాకు కంకరెన్స్ లెటర్ ఇచ్చారు. ఆ లెటర్తోనే ఇది ముందుకెళ్ళింది. ఇది ముందుకెళ్ళిన తర్వాత వెంటనే శ్రీనివాస్ గారు దీనికి సహాయ సహకారాలతో దీనికి శాంక్షన్ దొరికింది. ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ కూడా మా కాలనీ తరఫున. కాకినాడ బీచ్ లో పెద్ద ఎత్తున ఉభయచార ల్యాండింగ్ డ్రిల్ లో దాదాపు 1000 మంది యుఎస్ భారతీయ సైనిక సిబ్బంది పాల్గొన్నారు. ఈ సంఘటన మానవతా సహాయం, విపత్తు ప్రతిస్పందన దృష్టాంతంలో ప్రాతినిధ్యం వహిస్తుంది. దీనిలో ఉమ్మడి సంయుక్త దళాలు ఒక తీర ప్రాంతంలో స్పేస్ IRF ను భద్రపరచడంతో పాటు కాల్పనిక ప్రకృతి వైపరీత్యం తర్వాత అక్కడ ఫీల్డ్ హాస్పిటల్ సరఫరా పంపిణీ బాధ్యతలను చేపట్టాయి. ఈ కార్యక్రమాన్ని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి తిలకించారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగ్లి హైదరాబాద్లోని యుఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ ను కలిసి 2 దేశాలు టైగర్ ట్రయంఫ్ నిర్వహించడం పట్ల ఆమెకు జిల్లా కలెక్టర్ అభినందించారు. ఈ సందర్భంగా హైదరాబాద్లోని యుఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఈ కసరత్తు మునుపటి వాటిపై ఆధారపడి కొత్త పుంతలు తొక్కుతుంది. మా బలగాలు మునుపెన్నడూ లేనంత సన్నిహితంగా పనిచేస్తున్నాయి మరియు ఈ బంధం మరింత బలపడటాన్ని మేము చూస్తున్నాం. టైగర్ ట్రయంఫ్ వంటి వ్యాయామాల ద్వారా యునైటెడ్ స్టేట్స్ మరియు భారతదేశం పరస్పర భద్రతా లక్ష్యాలను సాధించి స్వేచ్ఛాయుతమైన మరియు బహిరంగ ఇండో పసిఫిక్ ప్రాంతానికి మరియు వెలుపల హామీ ఇస్తున్నాయని ఆమె అన్నారు. విశ్వమానవ కళ్యాణం సనాతన హైందవ ధర్మ పరిరక్షణ కోసం పీఠాపురం శ్రీరామ దత్తసాయి పీఠంలో కొత్త సంవత్సరం తొలి పౌర్ణమి హనుమాన్ విజయోత్సవం సందర్భంగా విశేషమైన పూజా కార్యక్రమాలు, హోమాలు, సామూహిక వ్రతాలు ఘనంగా జరిపారు. ఇతర రాష్ట్రాలు, జిల్లా నుంచి కూడా భక్తులు వచ్చి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పీఠం పండితులు ద్విభాష్యం రమేష్ శర్మ ఆధ్వర్యంలో పీఠం నిర్వాహకులు సత్యనారాయణ దత్తస్వామి పర్యవేక్షణలో పీఠంలో కొలువైన లక్ష్మీ గణపతి, దత్తాత్రేయ స్వామివార్లకు భక్తుల చేత ఉదయం నుంచి పూజలు, అర్చనలు, అభిషేకాలు జరిపించారు. అలాగే సామూహిక వ్రతాలు, హోమాలు విశేషంగా నిర్వహించారు. అనంతరం భక్తులందరికీ పండితుల చేత ఆశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా పీఠం పండితులు ద్విభాష్యం రమేష్ శర్మ, పీఠం నిర్వాహకులు సత్యనారాయణ దత్తస్వామి, పలువురు భక్తులు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో చంద్రబట్ల సుందర శర్మ, వారణాసి నాగేంద్ర, ఫణి శర్మ, శ్రీరామ్, పవన్, వింజమూరి సత్యం, వాసు తదితరులు పాల్గొన్నారు. ఇలాగా ప్రతిసారి కూడా ప్రతి నెల కూడా విడవకుండా కనీసం 30 నుంచి 70 మంది జంటలు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అలాగే వారందరికీ కూడా విశేషంగా ఇక్కడ ప్రతి ఒక్కరికి ద్రవ్యం ఏదీ లోటు లేకుండా అందిస్తూ, పూజలకే కాదు, హోమాలకే కాదు, అభిషేక ద్రవ్యాలకే కాదు, ఏదీ లోటు లేకుండా వారికి అందిస్తూ, అలాగే ఏదో 1-2 బ్రాహ్మణులు కాకుండా 20 మంది దగ్గర బ్రాహ్మణులు నియమించి పూజా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఉచితంగా జరుగుతున్నవి. ఇలాంటి అవకాశం ఎప్పుడో కానీ రాదు. పిఠాపురంలో ఒక యజ్ఞమో యాగమో చేయాలంటే యోగం ఉండాలట. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ఈ పిఠాపుర క్షేత్రంలో ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరం మొదటి పౌర్ణమి నాడు ఈ హోమం చేసుకున్న వారందరికీ కూడా ఆ యొక్క దత్తాత్రేయ అనుగ్రహంతో ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, మనం ప్రతి నెల కూడా చేసే ఈ అద్భుతమైన కార్యక్రమాల్లో చాలామంది అపోహలు ఉన్నాయి. ఏమైనా చేస్తారా, ఏదో ఒక హోమగుండం పెట్టేసి మాకు లేదనిపించేస్తారే, మామ అనిపించేస్తారే అని చాలామంది ఇది అనుకుంటారు. అలాంటిది ఏమీ లేదండి. ఎవరికి వారి చేత చేయిస్తారు. ఇక్కడ కార్యక్రమం ఎవరో హోమగుండం వారిదే కాబట్టి ప్రతి హోమగుండం దగ్గర బ్రహ్మ ఉంటారు. మంచి వేద పండితుల సమక్షంలో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతాయి. కాబట్టి
ఈ లోక కళ్యాణార్థం జరిగే ఈ యజ్ఞయాగాదులన్నీ కూడా అందరూ బాగుండాలి, లోకమంతా బాగుండాలనే ఉద్దేశంతో మాకు ఈ సంకల్పంతో గత 4 దశాబ్దాల నుండి కూడా ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా విధిగా మేము ఇచ్చే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని భక్తులందరూ కూడా ఆ స్వామివారి ఆశీస్సులు పొందుతారని మనసా వాస కర్మేణ కోరుకుంటూ జై గురుదత్త. గుడి ఉంది, గుడికి వెళ్ళాలి అంటే సో నా ట్రావెల్ కూడా పోస్ట్పోన్ చేసుకుని వచ్చాను. సో ఇది చాలా మంచి ఎక్స్పీరియన్స్. సో మీరు ఎవరైనా రావాలి అనుకుంటే మంచిగా కొంచెం దేవుడి కోసం స్పెండ్ చేయాలి టైం అనుకుంటే మీరు ఇక్కడికి రావచ్చు. అండ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలా చాలా పేషెంట్స్తో ఉన్నారు పాపం పంతులు కూడా. అండ్ ప్రతిదీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్ని విషయాలు చెప్పి చేయించారు. అండ్ ఐఎమ్ సో బ్లెస్డ్ టు బి హియర్. ఆ దత్తాత్రేయ స్వామి అనుగ్రహం కావాలి, అనుగ్రహం ఉంటేనే ఇక్కడ అడుగు పెట్టగలం. మన నిజంగా రాత్రి నుంచి మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఉదయం నుంచి కూడా మాకు పూజా కార్యక్రమం మొదలుపెట్టి ఇప్పుడు దాకా కూడా మరి మమ్మల్ని భక్తిభావంలో ఉంచారు. మరి ఇక్కడ అడుగు పెట్టాలంటే ఎంతో పుణ్యం చేసుకుంటేనే తప్ప ఇక్కడ అడుగు పెట్టలేము. మనసులో కోరికలు కూడా అన్నీ కూడా ప్రశాంతంగా ఉంది, ప్రశాంతంగా కూడా తీరాయి. మాకు ఆల్రెడీ మాకు ఒక యంత్రం ఇచ్చారు, ఆ యంత్రాన్ని పెట్టి కూడా మాకు చాలా ఆనందం కలిగింది. ఇక్కడికి వచ్చి హోమాలు చేయించారు, పూజలు చేయించారు, 20 మంది యాద పండితులతో మాకు పూజలు చేయించారు. సోంపేట నుండి మేము వచ్చాము. మేము మా ఊర్లోనే ఈ హోమం కోసం ఈ విషయాలన్నీ తెలుసుకొని మేము 4 రోజుల క్రితమే సార్ ఫోన్ చేసాం, గురువు గారికి ఫోన్ చేస్తే అమ్మ మీరు తప్పకుండా రండి అనేసి మాకు యాక్సెప్ట్ చేశారు. మేము వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. హోమంలో కూడా ప్రతి మంత్రంకి అర్థం చెప్తూ ప్రతి నవగ్రహాలు హోమం చేసేటప్పుడు ప్రతి గ్రహం కోసం అర్థం చెప్తూ మా చేత ఆ హోమం చేయించారు. చాలా అదృష్టం అండి ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా వచ్చిన రిజర్వేషన్ ఫలాలు అందుకుని సమాజంలో ఉన్నతంగా ఎదిగిన ప్రతి ఒక్కరూ గివ్ బ్యాక్ టు సొసైటీలో భాగంగా పేదరికంలో ఉన్న వారికి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని అంబేద్కర్ సేవా కేంద్ర వ్యవస్థాపకులు గుబ్బల రాంబాబు పిలుపునిచ్చారు. కాకినాడ బాలాజీ చెరువు సెంటర్లో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రభుత్వ కళాశాల బాలుర వసతి గృహంలో అంబేద్కర్ సేవా కేంద్రం వ్యవస్థాపకులు గుబ్బల రాంబాబు ఆధ్వర్యంలో వసతి గృహానికి ఫ్యాన్స్ బహుకరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి భవన పునర్నిర్మాణ కమిటీ అధ్యక్షులు పిల్లి రామారావు అధ్యక్షత వహించగా బిఎస్ఎన్ మూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇదే వసతి గృహంలో చదువుకొని నేడు ఉన్నత స్థాయికి ఎదిగిన గుబ్బల రాంబాబు, సాంబత్తుల వెంకట్రావు సంయుక్తంగా వసతి గృహానికి 35 సీలింగ్ ఫ్యాన్స్ ను అందించేందుకు ముందుకు వచ్చారు. ముఖ్య అతిథి బిఎస్ఎన్ మూర్తి చేతుల మీదుగా రాంబాబు, వెంకట్రావులు వసతి గృహం పునర్నిర్మాణ కమిటీ అధ్యక్షులు పిల్లి రామారావుకు అందజేశారు. ఈ సందర్భంగా గుబ్బల రాంబాబు, బిఎస్ఎన్ మూర్తిలు మాట్లాడుతూ రిజర్వేషన్ ఫలాలు అందుకుని సమాజంలో ఉన్నతంగా ఎదిగిన ప్రతి ఒక్కరూ గివ్ బ్యాక్ టు సొసైటీలో భాగంగా పేదరికంలో ఉన్నవారికి చేయూతనివ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ప్రిన్సిపల్ చంద్రరావు, దడాల నాగేశ్వరరావు, మారెళ్ల శ్రీనివాసరావు, శేఖర్, రమేష్, కలవల వెంకటేశ్వరరావు, ప్రభుదాసు తదితరులు పాల్గొన్నారు. మొట్టమొదటి అంబేద్కర్ గారు ప్రారంభించిన సంస్థ, దానికి కూడా మేము 50,114 రూపాయలు విరాళం అందించడం జరిగింది. నేను చెప్తున్నాను ఈరోజు మీ అందరి ముందు సవినీయంగా రుణం తీర్చుకునే కార్యక్రమం ప్రతి ఎస్సీ ఎస్టీ ఉద్యోగులందరూ కూడా పే బ్యాక్ టు సొసైటీ నినాదం, అంబేద్కర్ నినాదాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఇప్పటి వరకు మీరు ఏదైనా చేసి ఉండండి. ఇకపైనైనా ఈ కార్యక్రమాలకి మీ వంతు భాగస్వామ్యం కావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా వారందరినీ ఈ కార్యక్రమాలకు ఆహ్వానిస్తూ, మరి ఈరోజు మన ముందు ఉన్నారు బిఎస్ఎన్ మూర్తి గారు అని ఎల్ఐసిలో పర్సనల్ డిపార్ట్మెంట్ డివిజనల్ మేనేజర్గా పనిచేశారు. మనం బొజ్జా తారకం గారు ఖజను అయిన, అలాగే దడాల నాగేశ్వరరావు, ప్రభు గారు, అలాగే మా గురువు గారు పాకా చంద్రరావు గారు, మా తమ్ముడు శ్రీనివాస్, ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. వీరందరినీ రోజు వారి ఫోన్ చేయండి, వారంలోసారి సమావేశం పట్టండి. అంబేద్కర్ గారు ఏదైతే ఆశించారో ఇంకా గ్రామాల్లో విద్యలో మనం వెనకబడిపోతున్నాం, మళ్ళా ఆయన నినాదం విధి వైపు మీరు మన విద్యార్థులను తీసుకెళ్లే కార్యక్రమంలో మీకు ఏ సహాయం కావాల్సిన అంబేద్కర్ సేవా కేంద్రం రాజమండ్రి నుంచి మేము మీకు మద్దతుగా అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అమౌంట్ ఇవ్వడం కన్నా పర్సనల్ టైం కేటాయించడం అన్నది చాలా ముఖ్యమైన విషయం. అది కేటాయించి ముందుకు తీసుకురావడం. మనకేంటంటే ఎంప్లాయీస్గా లిమిటెడ్ టైము, లిమిటెడ్ సోర్స్ ఉంటుంది. ఎందుకంటే మనకి అదృష్టమో దురదృష్టమో ఏంటంటే ఇంతకుముందు మనకి పొలిటికల్ సపోర్ట్ ఉండేది, ఇప్పుడు కొద్దిగా తగ్గడం వల్ల మనం ముందు చేయలేకపోతున్నాం. ఏ పొలిటికల్ లీడర్ అయినా మన తరఫున అంబేద్కర్ గారు కల్పించిన రాజ్యాంగం ప్రకారం, మన తమాషా ప్రకారం మనకు వచ్చిన ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు ఉన్నాయి. వాళ్ళకు వచ్చిన ఫండ్స్, ఎమ్మెల్యే ఫండ్స్ కానీ ఎంపీ ఫండ్స్ కానీ మనకు కొంచెం కేటాయిస్తే ఇది అపరూపమైన బిల్డింగ్గా అయ్యి ఉండేది. అయినా కూడా వాళ్ళు ఇప్పటికైనా మనకి ఏమన్నా ఈ అంబేద్కర్ గారి భవనానికి కొంత సహాయం చేస్తారనుకుంటున్నాను. అలాగే ఎంప్లాయీస్ తరఫున మనం అందరం
ఎంత సహాయం చేయాలో అంత సహాయం చేయాలని దానికి స్ఫూర్తినిచ్చిన తమ్ముడు రాంబాబుకి, ఎందుకంటే ఆయన ఎంప్లాయీగా ఉండి కూడా ఆయన చాలా సహాయం చేసేవాడు. కేవలం సర్వీస్ గురించి ఆయన ఇంచుమించుగా 2 lakhs వచ్చే శాలరీని వదులుకుని వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని ఓన్లీ సొసైటీ గురించి ముందు పడుతున్నారు. అటువంటి వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకుని మనందరం ముందుకెళ్లాలని ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. డాక్టర్ గారికి ఫోన్ చేసి నేను ఒక రూమ్ చేయించానంటే మోడల్గాను దానికి ఎంత అవుతుందో మీకు చెప్తాను, దాని ప్రకారంగా మీరు కూడా చేయించుకోవచ్చు, లేదనుకుంటే మీరు ఏదైనా సొంతంగా చేద్దాం, మరి రిపేర్కి ఇవ్వటానికి మళ్ళీ ఏదైనా శాంక్షన్ ఉంటే కూడా నేను తప్పనిసరిగా ఇస్తానని ఆయన చెప్పడం. అప్పుడు వెంటనే ఆయన ఒక 2 రూములు చేయించాడు, ఒక్కొక్కటి ఎంఎస్ మీద చేయించాడు, 2 రూములు ఆయన చేయించాడు. ఆ పక్కనే ఎమ్మెల్సీ పద్మశ్రీ ఉంటే ఆవుని అడిగాను, అమ్మ మీరు ఎమ్మెల్సీకి ఎమ్మెల్యే గారు చేస్తున్నారు కదా, మీరు కూడా రూమ్ చేయించాలంటే ఆవిడ కూడా రూమ్ చేయించారు. అలాగే గుడాల కృష్ణ గారు రూమ్ చేయించారు, ఆయన ప్రతి వాళ్ళు చేయించారు. అలాగే గవర్నమెంట్ గారు 2 రూములు చేయించారు. ఆ తర్వాత ఏమో శ్యామ మినిస్టర్ ఆయన 2 రూములు చేయించారు. మొత్తం 8 రూములు అయ్యాయి. 8 రూములు కింద ఉన్న అంతా చేయించామన్నమాట. ఆ దుప్పరాన్ని కొట్టించి మొత్తం అంతా పాడైపోతే చేయించి తర్వాత ఎమ్మెల్యే మళ్ళీ కలెక్టర్ దగ్గర తిరగడం మొదలెట్టినప్పుడు శుక్ల మేడం ఉండేది. ఎన్నిసార్లు తిరిగినా సరే ఇస్తానని చెప్పి తర్వాత ఒకసారి 2 కంపెనీలు రాసిందండి. మేము అడగాడికి వెళ్తే 2 కంపెనీలు రాస్తే ఆ కంపెనీ వాళ్ళు ఏమన్నారంటే అది పంపించాక రిపేర్కి అయితే మేము ఇవ్వమన్నారు. తర్వాత శ్రీనివాసరావు గారు కలెక్టర్ వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత ఆయనకి మరి వేరే ద్వారా మన రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ ఎంప్లాయీస్ సమస్యల పరిష్కారానికి ఏపీజేఏసీ అమరావతి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. కాకినాడ అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో గల రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పెన్షనర్స్ భవనాన్ని ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు సందర్శించారు. పెన్షనర్స్ భవనానికి విచ్చేసిన ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లకు పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పిఎస్ఎస్ఎన్పి శాస్త్రి అధ్యక్షులు కె పద్మనాభం, ప్రధాన కార్యదర్శి నూకరాజులు ఘనస్వాగతం పలికారు. ముందుగా పెన్షనర్స్ పితామహుడు నగరా విగ్రహానికి ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం సంఘం అధ్యక్షులు కె పద్మనాభం అధ్యక్షతన జరిగిన సభలో ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో గత నెల 23న ప్రవేశపెట్టిన ఆమోదించిన బిల్లుపై ఆందోళన చెందవలసిన అవసరం లేదని, పింఛనుదారులకు ఇబ్బంది కలిగిన పక్షంలో ఏపీజేఏసీ ముందుండి పోరాటం చేస్తుందని పెన్షనర్స్ కు భరోసా ఇచ్చారు. సంఘం రాష్ట్ర అధ్యక్షులు శాస్త్రి మాట్లాడుతూ పింఛనుదారుల సమస్యలపై కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన బిల్లుపై ఈ నెల 14వ తేదీన ఢిల్లీలో జరిగే సమావేశానికి హాజరై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసి వినతిపత్రం ఇవ్వనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా బొప్పరాజు వెంకటేశ్వర్లను సంఘం సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ సమావేశంలో ఏపీజేఏసీ రాష్ట్ర జిల్లా కార్యవర్గ సభ్యులు ఫణిపేర్రాజు, రాజేష్, ఎస్ శ్రీనివాసరావు, దుర్గాప్రసాద్, రామ్మోహన్, ఎన్ వెంకట్రావు, కొప్పర్తి రాంబాబు, ఆదినారాయణరావు, ప్రసాదరావు, భాస్కర్రావు, అజీజుల్లా, సాజిదా, ఇబ్రహీం, విశ్వేశ్వరరావు, నరసింహారావు, అర్జునరావు తదితరులు పాల్గొన్నారు. పిల్లల పెళ్లికి పోతురానికి ఇచ్చిపరుస్తూ పిల్లని పోతు వాడికి పెళ్లి చేయొద్దు, గవర్నమెంట్ ఉద్యోగం అంటే వాడిని అరే వీడి పెన్షన్ అంటే వీడికి పెన్షన్ రాదరా, ఎవరు రాని మాకండి, అప్పులు మాకండి. చూసారా మీరు అవన్నీ వాట్సాప్లో? అంత దుర్మార్గం రోజు నుంచి గౌరవం వచ్చింది. రోజు ఒళ్ళు దండలిస్తున్నామాట, గౌరవం వచ్చింది చాలు. నా పెన్షన్ నా జీతం ముందు మొదలైంది. ఆనందాన్ని అయితే నేను వ్యక్తపరుస్తున్నాను. మేము వెళ్ళకుండానే మాతేం చర్చించలేదు, మాతేం డిస్కస్ చేయలేదు, మేమేం చెప్పింది లేదు ఆయనతో. ఇంతవరకు గౌరవ ముఖ్యమంత్రి గారితో మనకి ఎలాంటి ప్రత్యక్షమైనటువంటి చర్చలు జరగలేదు. కానీ ఒక మొత్తం స్ట్రీమ్ లైన్ చేసేటువంటి కార్యక్రమంలో ఆయన ఉన్నారు. అంటే ఆర్థిక వ్యవస్థ గాడిన పడే క్రమంలో ఒక ఏదైనా ఎవరైనా మన ఇల్లు అయినంతే కదా, మన ఇంటికి అన్వయించుకోండి. అన్ని ప్రతిదీ కూడా ఏదైనా మన రాష్ట్రానికి ఉన్నదాన్ని మన ఇంటికి అన్వయించుకోండి. సో మన ఇంట్లో గాడి తప్పినటువంటి పరిస్థితులు వస్తే దాన్ని ఏ విధంగా అయితే మనం సరి చేసుకుంటామో ఆ సరి చేసే ప్రక్రియలో మొట్టమొదట బడ్జెట్ ఈ సంవత్సరం నుంచే మొదలవద్దు. వాళ్ళ రియల్ బడ్జెట్ 14 నుంచి అయినప్పటికీ మేము మాతో చర్చించకుండానే మన బకాయిలు మేము ఆయనకి ఇవ్వలేదు రిప్రజెంటేషన్, కానీ ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి మేము ఏపీ చేసాం రాజు పక్షాన ఎప్పుడు 4 మాసాల క్రితమే. ఒకసారి 4,000 రూపాయలు కేంద్రం నుంచి వస్తే అందులో 1,000 కోట్ల రూపాయలు మన వాటా చెల్లించారు. మళ్ళా నిన్న 7,000 కోట్లు కేంద్రం నుంచి వస్తే అందులో 6,000 కోట్లు పైచీలకు ప్రధానంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ సంబంధించినటువంటి జీపీఎఫ్ ఫైనల్స్, ఏపీజీఎల్ వితరాయల్స్, అదేవిధంగా కొన్ని మెడికల్ రీయింబర్స్మెంట్ లాంటివన్నీ కూడా ప్రధానంగా
రిటైర్డ్ ఎంప్లాయీస్ మొత్తం బకాయిలు చెల్లించేదానికి ప్రాధాన్యత ఇవ్వమని మేము కోరితే, మేము ఆయన ప్రత్యక్షంగా కోరకపోయినా మన వినతులు చూసి దాని ప్రకారం చెల్లింపులు చేసినటువంటి ఘనత ఈ ప్రభుత్వం. సాక్షి జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని కోరుతూ కాకినాడ స్మార్ట్ సిటీ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద నల్ల బ్యాడ్జీలతో జర్నలిస్టులు నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కాకినాడ స్మార్ట్ సిటీ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రెడ్డిపల్లి రాజేష్ మాట్లాడుతూ పల్నాడు జిల్లాకు చెందిన 6 జర్నలిస్టులపై అక్రమంగా కేసులు పెట్టడం అత్యంత దారుణమని ఖండించారు. తక్షణమే జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు కె స్వాతి ప్రసాద్, ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు వి నవీన్ రాజులు మాట్లాడుతూ మాచర్ల మండలంలో జరిగిన ఓ హత్య కేసు ప్రచురణ కారణంగా సమాజంలో వైషమ్యాలు పెచ్చిరిల్లుతున్నాయనే సాగుతో కేసులు బనాయించడం అక్రమమని పేర్కొన్నారు. హంతకులను పట్టుకుని శిక్షించాల్సిన పోలీసులు వార్తలు ప్రచురించిన జర్నలిస్టులపై కేసులు బనాయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. జర్నలిస్టులను భయభ్రాంతులకు గురిచేసే విధానాలకు పాల్పడుతున్న పోలీసులపై తగిన చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టులకు తగు రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాప్ రాష్ట్ర నాయకులు కృష్ణంరాజు, సీనియర్ జర్నలిస్టులు శివనారాయణ రెడ్డి, దురాని, అంజిబాబు, కాకినాడ ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు వీధి గోపీనాథ్, ఈసీ మెంబర్స్ మేకల వెంకటరమణ, ఆకెల శ్రీనివాస్, నందిని, కాకినాడ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు. సంపాదకులు జర్నలిస్టులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని చెప్పి కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. అయితే జర్నలిస్టులపై అక్రమంగా కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసం చెప్పి మేము కాకినాడ ప్రెస్ క్లబ్ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. అయితే నిష్పక్షపాతంగా వార్తలు రాయడంపై అంటే తప్ప అంటూ మేము తీవ్రంగా కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ ఖండించే పరిస్థితి కనబడుతుంది. అయితే ఏవైతే కేసులు నమోదు చేశారో దీన్ని ఇప్పుడే వెంటనే దీనిపై కేసులు ఎత్తివేయాలని చెప్పి కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ కోరి ప్రార్థిస్తున్నాం. జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయించడం మానటం లేదు. మధ్యలో బలిపశు అయ్యేది జర్నలిస్టులే కనిపిస్తున్నాడు. ప్రధానంగా జర్నలిస్ట్ అనేవాడు ఆయా సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థలను బట్టి అనుకూలంగా పనిచేయవలసి ఉంటుంది. రాస్తే ఒక బాధ, రాయకపోతే ఒక బాధ అనే సంధానం నడుస్తుంది. దీంట్లో దయచేసి జర్నలిస్టులు మాత్రం బలిపశులు చేయొద్దు. జర్నలిస్టులు ఇప్పటికే అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు కాబట్టి ఈ జర్నలిస్టుల జోలికి రాకుండా జర్నలిస్టులపై అక్రమ కేసులు వెంటనే ఎక్కడెక్కడైతే అక్రమ కేసులు బనాయించారో ఆ అక్రమ కేసులు అన్నింటినీ బనాయించి జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాను. అసలు ప్రభుత్వాలు అయితే కనుక జర్నలిస్టుల పట్ల ఏ ప్రభుత్వాలు వచ్చినా జర్నలిస్టుల పట్ల వైఖరి అయితే మారాలి. జర్నలిస్టుల మీద కేసులు పెట్టడం కాకుండా అసలు ఎవరు నిందితులు, దోషులు ఎవరు, వారి మీద చర్యలు తీసుకోకుండా జర్నలిస్టుల మీద కేసులు పెట్టడాన్ని అయితే కనుక మేము ఎట్టి పరిస్థితుల్లోనూ సహించం. గతంలో కూడా ఒక 6 మీడియాలకు సంబంధించిన వ్యక్తుల మీద కూడా మీడియాల మీద కూడా కేసులు పెట్టడం జరిగింది. ఆ కేసుకు సంబంధించి వార్త రాసిన దానిలో ఈ విధంగా అయితే కనుక ప్రభుత్వాల వైఖరి జర్నలిస్టుల పట్ల మారకపోతే జర్నలిస్టులు కూడా గొంతెత్తి ప్రభుత్వాల మీద కూడా ఎదురుదాడి చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వాల వైఖరి మారాలని చెప్పి మేము స్పష్టంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. రిమాండ్ పంపించేస్తామని వాళ్ళ జీవితాలతో ఆడుకోవడం అనేది ప్రజాస్వామ్యానికి మంచిదైతే కాదు. జర్నలిస్టులని వేధించిన ఏ ప్రభుత్వం కూడా చిరకాలం మనగలిగిన చరిత్ర అయితే లేదు. దీన్ని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గుర్తుంచుకుంటుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. దయచేసి మా సాటి జర్నలిస్టులు, సాక్షి జర్నలిస్టుల మీద పెట్టిన కేసును ఉపసంహరించుకోండి. మీకు రాజకీయంగా పార్టీల పరంగా విభేదాలు ఉంటే అలాగే చూసుకోండి. దయచేసి ఈ వ్యవహారాల్లో మా చిన్న ఉద్యోగులను, మా జర్నలిస్టులను బలి చేయొద్దు. మార్గాలు ఉన్నాయి, దానికి ఖండనలు ఉంటాయి, కేసులు లీగల్గా పెట్టడం అటువంటివి ఉంటాయి తప్ప డైరెక్ట్గా ఒక పత్రిక ఎడిటర్ మీద కేసులు పెట్టడం అనేది చాలా విచారదగ్గమైన విషయం. వాస్తవానికి ఏ ప్రభుత్వమైనా ఏ పార్టీలైనా జర్నలిస్టులకి స్వయంగా చేసేది ఏమిటో ఏమీ లేదు, చేయవు కూడా. కానీ మా జర్నలిస్టుల జోలికి ఏ ప్రభుత్వం అయినా ఏ పార్టీలో వస్తే మాత్రం జర్నలిస్టుల సంఘాలన్నీ కంటే మెజారిటీగా మేము ఐక్యంగా పోరాడతామని చెప్పి ప్రభుత్వాలకు మేము హెచ్చరికలు జారీ చేస్తున్నాం. ఇకనైనా ఇటువంటి పద్ధతులు మానుకుని బేషరతుగా పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలని చెప్పి మేము మా ప్రెస్ క్లబ్ తరపున మేము డిమాండ్ చేస్తాం. ఇంటర్మీడియట్ ఫలితాల్లో నారాయణ కాలేజ్ ప్రభంజనం సృష్టించిందని కాలేజ్ డీజీఎం ఎస్టీవీ కృష్ణ కాలేజ్ డీన్ బీవీఎస్కే చలపతి తెలిపారు. కాకినాడ నారాయణ కాలేజ్లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు ఇంటర్ ప్రథమ, ద్వితీయ పరీక్ష ఫలితాల్లో సాధించిన వివరములు మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొదటి సంవత్సరం ఎంపీసీ విభాగంలో 470 మార్కులు గాను బి వెంకట పద్మావతి 467 మార్కులు సాధించి నగరంలో మొదటి స్థానంలో నిలిచిందన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో 2వ స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు.
కరిస్పందన ఈ మేఘన సాత్వీలు 466 మార్కులు సాధించడం జరిగిందని, 5 విద్యార్థులకు 465, 464 మార్కులతో 12 మంది విద్యార్థులు, 460 పైన 66 మంది విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడం జరిగిందన్నారు. బైపీసీ విభాగంలో 440 మార్కులకు గాను పి పావని విష్ణుప్రియ 435 మార్కులు, కె వీరప్రియ 433 మార్కులు సాధించడం జరిగిందన్నారు. అదేవిధంగా 430 పైన 8 మంది విద్యార్థులు మార్కులు సాధించినట్లు వారు తెలిపారు. ఇంటర్మీడియట్ ఫలితాల్లో 99% ఉత్తీర్ణత సాధించడం జరిగిందని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నారాయణ కళాశాల ఇంటర్మీడియట్ ఫలితాలు సాధించడం జరిగిందన్నారు. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో కూడా 988 దేవిశెట్టి కృతిక్కు రావడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో ప్రిన్సిపల్ ఎస్ కిరణ్, డి శ్రీనివాస్, జి శ్రీను, పి రామయ్య, టి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో కాకినాడ నారాయణ విద్యార్థులు చాలా అద్భుతమైన ఫలితాలను సాధించడం జరిగింది. కాకినాడ నారాయణకు చెందిన సిరి పద్మావతి అనే అమ్మాయి 470 మార్క్స్కి గాను 467 మార్క్స్ 470కి గాను 467 మార్క్స్తో మన కాకినాడ టౌన్లోనే ఫస్ట్ మార్క్ సాధించడం జరిగింది. అలాగే మేఘనా సాన్వి ఆమె 466 మార్క్స్, 470కి 466. అలాగే స్పందన ఆమె కూడా 466 మార్క్స్ అనేది రావడం జరిగింది. సో ఎంపీసీ విభాగంలో 470కి గాను జూనియర్ ఇంటర్కి సంబంధించి 467, 466, 466 ఈ ముగ్గురు విద్యార్థులు కూడా చాలా మంచి మార్కులు సాధించారు. ఇది కాకినాడ పట్టణంలోనే టాప్ మార్క్ వీళ్ళ ముగ్గురికి వచ్చిన మార్క్స్. అలాగే బైపీసీలో కూడా పావని విష్ణుప్రియ అమ్మాయికి 440 మార్క్స్ గాను 435 మార్క్స్ రావడం జరిగింది. అలాగే వీరప్రియ అమ్మాయికి 440 మార్క్స్ గాను 433 మార్క్స్ రావడం జరిగింది. సో దాంతోపాటు చాలామంది విద్యార్థులకి మంచి మార్కులు రావడం జరిగింది. 465 ప్లస్ అయితే 5 విద్యార్థులు, 464 ప్లస్ అయితే 12 మంది, 460 ప్లస్ అయితే 66 మంది మా విద్యార్థులు ఈ రోజున అద్భుతమైన మార్కులు సాధించడం జరిగింది. సో దీంతో పాటుగా బైపీసీలో కూడా 430 ప్లస్ 8 మంది విద్యార్థులు సాధించడం జరిగింది. దీంతో పాటుగా పాస్ పర్సంటేజ్ చూసుకుంటే మాకు కాకినాడలో 3 క్యాంపస్లు ఉన్నాయి. కాకినాడ సరస్వతి భవన్, అలాగే బాలాజీ భవన్ బాయ్స్ క్యాంపస్, గాయత్రి భవన్ గర్ల్స్ క్యాంపస్. ఈ 3 క్యాంపస్లో కూడా చాలా అద్భుతమైన పర్సంటేజ్. సిఓ క్యాంపస్ సరస్వతి భవన్ అయితే కనుక 99%, అలాగే గర్ల్స్ క్యాంపస్ అయితే కనుక 98%, అలాగే బాయ్స్ క్యాంపస్ అయితే కనుక 96% అనేది పాస్ పర్సంటేజ్ రావడం జరిగింది. ఇది కాకినాడ నారాయణకి ఒక అద్భుతమైన రిజల్ట్. కాకినాడ నారాయణ స్థాపించిన తర్వాత ఎంత అద్భుతమైన రిజల్ట్ రావడం అనేది ఈ సంవత్సరమే జరిగింది. సో ఎవ్రీ ఇయర్ మా పాస్ పర్సంటేజ్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఆ రకంగానే ఈ సంవత్సరం కూడా లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే బెటర్ రిజల్ట్ని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఏపీ స్టేట్లో నారాయణ గ్రూప్లో కాకినాడ బ్రాంచెస్ అనేవి టాప్లో ఉంటాం. ఏపీ స్టేట్లోనే నారాయణ బ్రాంచెస్ డే స్కాలర్ పరంగా టాప్లో ఉండి మంచి పాస్ పర్సంటేజ్ సాధించడం జరిగింది. ఇంత ఘన విజయానికి కారణమైన మా స్టూడెంట్స్కి, అలాగే మా స్టాఫ్ మెంబర్స్, అలాగే ముఖ్యంగా పేరెంట్స్ వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ వాళ్ళందరికీ కూడా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. దాంతోపాటుగా మా అడ్మినిస్ట్రేటర్స్, మా డీన్ గారు కానీ మా ప్రిన్సిపల్స్ కానీ చాలా అద్భుతంగా వర్క్ చేశారు. దాంతోపాటు స్టూడెంట్స్ కూడా వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి వాళ్ళు కూడా చాలా అద్భుతంగా పర్ఫామ్ చేయడం వల్ల ఈ రిజల్ట్ అనేది సాధ్యమైంది. సో రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి ఫలితాలని ఇంకా ముందుకు తీసుకెళ్తూ మంచి ఫలితాలు సాధిస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తాం. దీంతో పాటు 467 కాకుండా 466 2 విద్యార్థులకు వచ్చింది, 465 7 విద్యార్థులకు వచ్చింది, 464 12 మందికి వచ్చింది, 463 14 మందికి, 462 14 మందికి, అలాగే 460 అబోవ్ 66 మంది విద్యార్థులు. అంటే మా స్ట్రెంత్లో 10% ఆఫ్ ది స్టూడెంట్స్ ఆల్మోస్ట్ 460 అబోవ్ సాధించారు. ఇది ఎంతో గర్వకారణంగా ఉంది మాకు. అదేవిధంగా నారాయణ అంటే వెళ్ళి ఎంపీసీ ఒక్కటే కాదు, బైపీసీలో కూడా 440 మార్క్స్కి 435 2 స్టూడెంట్స్ వచ్చింది మనకి, 435. అలాగే 430 అబోవ్ 8 మంది విద్యార్థులు సాధించారు. సో దీంతో పాటు ఇవాళ సీనియర్ ఇంటర్ కూడా రిజల్ట్స్ వచ్చాయి. సీనియర్ ఇంటర్లో కూడా మనకి 988 అబోవ్ 2, 989 ఒకరు, 986 6, అలా 980 అబోవ్ 24 మంది విద్యార్థులకి సీనియర్ ఇంటర్లో వచ్చింది. దీంతో పాటు నాట్ ఓన్లీ టాప్ మార్క్, పాస్ పర్సంటేజ్ తీసుకున్నా సరే
మనకి నారాయణలో కాకినాడలో 3 క్యాంపస్లలో సరస్వతి భవన్, గాయత్రి భవన్ అండ్ బాలాజీ భవన్లో 3 క్యాంపస్లు కూడా ఒకదానికొకటి పోటీ పడుతూ సరస్వతి భవన్లో 99%, గాయత్రి భవన్ 98% అండ్ బాలాజీ భవన్ 94% వచ్చాయి. నాట్ ఓన్లీ జూనియర్ ఇంటర్, సీనియర్ ఇంటర్లో కూడా గాయత్రి భవన్ 98%, సరస్వతి భవన్ 99%, బాలాజీ భవన్ 97% వచ్చి సీనియర్ ఇంటర్లో కూడా ఓవరాల్ నారాయణ కాకినాడ 97 పాస్ పర్సెంటేజ్ వచ్చింది. ఇది ఒక 10 మందో లేదా 100 మందో లేదా 200 మంది విద్యార్థులతో సాధించిన విజయం కాదు. మన దగ్గర ప్రతి సంవత్సరం 1400 మంది నియర్లీ స్టూడెంట్స్ ఉంటే 1400 మందిలోంచి మనము 97% పాస్ పర్సెంటేజ్ రప్పించామంటే ప్రతి ఒక్క విద్యార్థి మీద కూడా అంత ఎఫెక్షనేట్ గా వర్క్ చేస్తూ ఫాలో అప్ చేయడం వల్ల ఇది వచ్చింది. డెఫినెట్ గా దీని అందరికీ కూడా ఫస్ట్ వన్ రీజన్ నారాయణ సెంట్రల్ ఆఫీస్ నుంచి వచ్చే సపోర్ట్, మన మెటీరియల్, నారాయణ మెటీరియల్, వీకెండ్ ఎగ్జామినేషన్ సిస్టమ్ అండ్ ప్రిన్సిపల్స్ అండ్ వైస్ ప్రిన్సిపల్ సపోర్ట్, అలాగే అటెండెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి ఒక్క పేరెంట్ అండ్ స్టూడెంట్స్ సపోర్ట్ చేసి లాస్ట్ మినిట్ దాకా పంపించడం, మా మీద నమ్మకం ఉంచిన ప్రతి పేరెంట్ కి కూడా మంచి రిజల్ట్ రూపంలో మేము రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. ఇది చాలా చాలా ప్రౌడ్ మూమెంట్ నారాయణకే. ఈ డిస్ట్రిక్ట్ లో నారాయణ పాస్ పర్సెంటేజ్ బెస్ట్ పాస్ పర్సెంటేజ్. డిస్ట్రిక్ట్ పాస్ పర్సెంటేజ్ పెరగడానికి నారాయణ అన్నది డెఫినెట్ గా ఒక స్టెప్పింగ్ స్టోన్ కింద బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఉపయోగపడింది. కాబట్టి ఈ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ పర్సెంటేజెస్ లో బెటర్ పర్సెంటేజ్ సాధించిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, దీనికి 100% సపోర్ట్ చేసిన మా అధ్యాపకేతర బృందాన్ని అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఇప్పుడు వార్తలు చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం, మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. CMR షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. నేటి సెల్ ఫోన్ యుగంలో ప్రతి ఒక్కరిలోనూ అనేక రుగ్మతలు తలెత్తుతున్నాయని, వాటిని పరిష్కరించుకోవడం కోసం ప్రతి ఒక్కరూ తన అలవాట్లు మార్చుకోవాలని ప్రముఖ స్కిన్ స్పెషలిస్ట్ డాక్టర్ త్రిమూర్తులు రాయుడు అన్నారు. కాకినాడ కల్పన సెంటర్లో గల SMS రోటరీ సెంటర్లో రోటరీ క్లబ్ కాకినాడ గోల్డెన్ జూబ్లీ ఆధ్వర్యంలో ఆధునిక ప్రవచనం అనే అంశంపై టాక్ జరిగింది. కార్యక్రమానికి రోటరీ క్లబ్ కాకినాడ గోల్డెన్ జూబ్లీ సెక్రటరీ దామల శ్రీకాంత్ స్వాగతం పలికారు. క్లబ్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ సిస్టర్ల అధ్యక్షత వహించగా శ్రీలాస్య హాస్పిటల్స్ అధినేత ప్రముఖ స్కిన్ స్పెషలిస్ట్ డాక్టర్ త్రిమూర్తుల రాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ త్రిమూర్తుల రాయుడుకు పాస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ వాడ్రేవ్ రవి పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డాక్టర్ త్రిమూర్తుల రాయుడు ఆధునిక ప్రవచనంలో భాగంగా ప్రస్తుత జీవనశైలి, వాటి వలన కలిగే అనర్థాలు, సమాజంలో ఈ విధంగా నడుచుకోవడం ద్వారా ఉన్నతంగా ఎదగవచ్చునని తెలియజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ త్రిమూర్తుల రాయుడును పాస్ట్ గవర్నర్ డాక్టర్ SVS రావు చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ గవర్నర్ ధనసాగర్ ప్రసాద్, క్లబ్ సెక్రటరీ స్వరూపరాజు, పాస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ టీవీ బాలకృష్ణ, భూపేంద్ర పరేఖ్, పద్దరాజు, చిరంజీవి రెడ్డి, డాక్టర్ సతీష్, మఠా సాయిరాం, డాక్టర్ రావుల శ్రీరామ్, డాక్టర్ సానా ప్రవీణ్, డాల్ఫిన్ వెంకన్న, సుబ్రహ్మణ్యం, చార్మినార్ వర్మ, నేతి నాగేశ్వరరావు, సత్యమూర్తి, ఆదిత్య, మాచారెడ్డి పాల్గొన్నారు. లైఫ్ ఎప్పుడు కూడా ఎవరికి కూడా ఫెయిర్ గా ఉండదండి. సో గుడ్ పీపుల్ సఫర్, బ్యాడ్ పీపుల్ విన్, అండ్ హార్డ్ వర్క్ డజంట్ ఆల్వేస్ పే ఆఫ్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ మే నాట్ పే ఆఫ్. సో గుడ్ పీపుల్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సఫర్ అండి. ఇప్పుడు గుడ్ పీపుల్ ఫినిష్ లాస్ట్ అని ఇంగ్లీష్ లో మంచి కొటేషన్ ఉంది. మంచి వాళ్ళు ఇప్పుడు కూడా ఆఖరిలో విజయం పొందుతారు అంటాడు. ఆ ఆఖరికి వెళ్ళే వరకు వాడు సఫర్ అవుతూనే ఉంటాడు. సో మోడర్న్ సమాజంలో గుడ్ పీపుల్ సఫర్, బ్యాడ్ పీపుల్ విన్, and this is a state of affairs that is going on from quite some time. Time doesn't wait, this we all know. So time doesn't wait for anyone. Every moment you waste is gone forever. This is a very harsh reality of life. Youth, health and opportunity all are temporary. దీనికి కూడా లాస్ట్ 10 years మొత్తం లైఫ్ అంతా తక్కువ అయిపోయిందండి. 2015 34 ఇప్పుడు 45 అంటే బాధగా ఉంటుంది. సో లైఫ్ ఎగిరిపోతూనే ఉంటుంది. సో మోస్ట్ పీపుల్ డోంట్ కేర్ అబౌట్ యువర్ ప్రాబ్లమ్స్. ఇది చాలా నేను కఠినంగా నేర్చుకున్న నిజం ఏంటంటే లైఫ్లో ఎవరికైనా ప్రాబ్లమ్స్ చెప్తే వాళ్ళు సరదాగా మనం చూసి నవ్వుకోవడం ఉంటుంది తప్ప జెన్యూన్ గా సలహా చెప్పి మీ భుజం తట్టి మీ ప్రాబ్లమ్ ని ఓన్ చేసుకునే వాళ్ళు 1% పీపుల్ కూడా ఉండకపోవచ్చు. 12 రోజులు పుష్పాలు 12 రోజులు అన్నదానం చేశారు. ఆ అన్నదానానికి కాకినాడ నుంచి
2023లోనే 10 టన్నులు రైస్ అండి, 2.5 టన్నులు ఇడ్లీ రవ్వ, 2.5 టన్నులు బియ్యం నూక, అలాగే పప్పు, ఆయిల్, కూరగాయలు అన్నీ కలిపి ఇంచుమించు 30 టన్నుల వరకు కాకినాడ నుంచి గ్యాదర్ చేసి ఆస్మాన్ పంపించడం జరిగిందండి 2023 గంగా పుష్పాలకి. అలాగే 2024 నర్మదా పుష్పాలు కూడా కాకినాడ నుంచి కొంచెం గ్యాదర్ చేసి అక్కడికి 10 టన్నుల వరకు పంపించవలసి వచ్చింది. ఈ సంవత్సరం 2025 మే 15 నుంచి సరస్వతి పుస్తకాలండి, దాన్ని కూడా కాకినాడ నుంచి కొంచెం కలెక్ట్ చేసి కేదార్నాథ్ అన్నదానానికి పంపించదలుచుకున్నాము. దానికి సంబంధించి మన కాకినాడలో అందరినీ కూడా పెద్దవాళ్ళందరినీ కూడా రైసు. యువత సంఘ సంస్కర్తల జీవితాలపై అవగాహన పెంపొందించుకుని వారిని ఆదర్శంగా తీసుకుని దేశ ప్రగతిలో భాగస్వాములు కావాలని సత్య స్కానింగ్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కాదా వెంకటరమణ పిలుపునిచ్చారు. ఇక్కడ జేఎన్టీయూ సెనేట్ హాల్లో మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతిని పురస్కరించుకుని విద్యార్థులకు జ్యోతిరావు పూలే జీవితం, భావజాలం, విద్యా సామాజిక సంస్కరణల ప్రయత్నాలు, ప్రాముఖ్యత అనే అంశంపై సదస్సు జరిగింది. కార్యక్రమానికి జేఎన్టీయూ లైజన్ ఆఫీసర్ కుమారస్వామి అధ్యక్షత వహించగా సత్య స్కానింగ్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కాదా వెంకటరమణ ముఖ్య అతిథిగా పాల్గొని మహాత్మా జ్యోతిరావు పూలే జీవితంలో ముఖ్య ఘట్టాలను విద్యార్థులకు తెలియజేసి వారిలో స్ఫూర్తిని నింపారు. విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన డాక్టర్ కాదా వెంకటరమణను జేఎన్టీయూ ప్రొఫెసర్లు డాక్టర్ పద్దరాజు, డాక్టర్ రవీంద్ర, ప్రొఫెసర్ వెంకటరమణ, పలువురు జేఎన్టీయూ ప్రొఫెసర్లు, సిబ్బంది పాల్గొన్నారు. ఎవరు ఎమోషనల్గా దాన్ని తీసుకోవద్దు. ఆనాటి ఉండే సాంఘిక పరిస్థితుల మీద మాట్లాడుతుంది, ఈనాటి సాంఘిక పరిస్థితులు కాదు. ఒకప్పటికిప్పటికీ దర్ ఇస్ లాట్ ఆఫ్ చేంజ్. నేను మా ఊర్లో ఎస్సీపేటలో ఒక ఎలిమెంటరీ స్కూల్ ఉంటుంది, బీసీపేటలో ఒక ఎలిమెంటరీ స్కూల్ ఉంది, అప్పర్ కాస్ట్ నివసించే ఒక ప్రాంతంలో బోర్డు స్కూల్ ఉంది. 3 స్కూల్స్ మేము అవ్వాలి. తర్వాత అందరూ కలిపి హై స్కూల్ ఒకటే ఉంది. మేము బీసీపేటలో ఉండే స్కూల్లో చదువుకుని తర్వాత హై స్కూల్కి వెళ్ళాము. చిన్నపిల్లలు కాస్ట్లు అంటే ఏంటి మాకు అంత ఐడియా లేని రోజుల్లో వాళ్ళు మా ఇంటికి వచ్చేవాళ్ళు, మేము వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం. మా ఇంటికి వచ్చినప్పుడు నేను వాళ్ళు వరే అంటే ఒకసారి మా నాన్నమ్మ నన్ను పక్కకి పిలిచి, వాళ్ళు గొప్పింటి బిడ్డలు, నువ్వు వాళ్ళు వరే అనకూడదు. ఇది ఎప్పుడు 1977 నాటి సంఘటన. ఒక 200 years బ్యాక్ వెళ్తే ఎలా ఉండేదో మీరు ఒకసారి ఊహించుకోండి. ఇంటర్ ఫలితాలలో కాకినాడ శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ విద్యార్థులు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అత్యుత్తమ ఫలితాలు సాధించి సత్తా చాటిందని శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ డీన్ ఎం శ్రీనివాస్ తెలిపారు. కాకినాడ వెంకట్ నగర్ లో గల శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ లో ఇంటర్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థుల అభినందన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డీన్ ఎం శ్రీనివాస్ మాట్లాడుతూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించి సత్తా చాటారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్స్ గోవిందరాజు, రాంబాబు, వినోద్ తదితరులు పాల్గొన్నారు. దీనిలో భాగంగా మా కాకినాడ శ్రీ చైతన్య విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమమైనటువంటి ర్యాంకులు సాధించారని తెలియజేయడానికి మేమందరం చాలా గర్వపడుతున్నాం. మాకు జూనియర్ ఇంటర్లో కాకినాడలో శ్రీ చైతన్యలో చదివినటువంటి విద్యార్థులు ఎంపీసీ గ్రూప్లో 470 మార్కులకు గాను 466 మార్కులు, బైపీసీలో 440 మార్కులకు గాను 436 మార్కులు, అలాగే సీనియర్ ఇంటర్లో 1000 మార్కులకు గాను 991 మార్కు సాధించి రాష్ట్ర స్థాయిలో ఉత్తమమైనటువంటి ర్యాంకులు సాధించారు. దీనంతటికీ కూడా మేము స్ట్రాంగ్గా బిలీవ్ చేసే రీజన్ ఏంటంటే మా డైరెక్టర్ శ్రీమతి సుష్మా మేడం గారు మాకు ఈ పిల్లలకి ఉద్దేశించి డిజైన్ చేసినటువంటి అకాడమిక్ షెడ్యూల్స్, టెస్ట్ షెడ్యూల్స్ వీటన్నిటినీ ఫాలో అయ్యి మేము ఈ ర్యాంకులు సాధించామని తెలియజేయడానికి చాలా గర్వపడుతున్నాం. అంటే ఈ పిల్లలకి ఏ సబ్జెక్ట్లో ఏ టైంలో ఏమేం టాపిక్స్ చెప్పాలి, ఎప్పుడెప్పుడు వీకెండ్ ఎగ్జామ్స్ పెట్టాలి, యూనిట్ ఎగ్జామ్స్ పెట్టాలి, టర్మ్ ఎగ్జామ్స్ ఎప్పుడు పెట్టాలి అని ఒక షెడ్యూల్లా ప్రిపేర్ చేసి మాకు ఇస్తారు మా మేడం గారు. దానికి ఇక్కడ మేము స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేసే అడ్మినిస్ట్రేటర్స్, అలాగే ఎంతో కమిట్మెంట్తో వర్క్ చేసే ఫ్యాకల్టీ, వీరితో పాటుగా ఫ్యాకల్టీని
ఏం చెప్తే అది, ఏ రోజు ఏం చదవమంటే అది చదివి ఫ్యాకల్టీకి 100% కోఆపరేట్ చేసిన విద్యార్థులు, వారి తల్లిదండ్రుల సమిష్టి కృషితో మేము ఇది సాధించామని చెప్తున్నామండి. అలాగే 465, 66, 436 వీటితో పాటుగా 991తో పాటుగా కాన్సిక్యూటివ్ కూడా, అంటే 66 తర్వాత 65లు, 64లు, అలాగే 36ల తర్వాత 35లు, 34లు, 991 తర్వాత 90లు, 989లు, 87లు, ఇలా చాలామంది విద్యార్థులకు వచ్చినాయి. సో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులందరికీ కూడా, వారి తల్లిదండ్రులకి మా అడ్మినిస్ట్రేటర్స్ అందరి తరపున అభినందనలు తెలియజేసుకుంటున్నామండి. అసంఘటిత కార్మికులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈశారాం కార్డును అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగించుకోవాలని కాకినాడ జిల్లా బీజేపీ అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు పిలుపునిచ్చారు. కాకినాడ కొండయ్యపాలెంలో గల కమ్యూనిటీ హాల్లో కల్కి మహిళా మండల అధ్యక్షురాలు బాలాజీ సుగుడా సింగ్ ఆధ్వర్యంలో అర్హులైన వారికి కేంద్ర కార్మిక శాఖ జారీ చేసిన ఈశారాం కార్డుల పంపిణీ, మహిళలకు ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం జరిగింది. కల్కి మహిళా మండల అధ్యక్షురాలు బాలాజీ సుగుడా సింగ్ నేతృత్వంలో బీజేపీ నాయకులు బాలాజీ శంకర్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు పాల్గొని ట్రినిటీ హాస్పిటల్ సహకారంతో నిర్వహించిన ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరాన్ని పరిశీలించారు. అనంతరం కేంద్ర కార్మిక శాఖ జారీ చేసిన ఈశారాం కార్డులను బీజేపీ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు మాట్లాడుతూ అసంఘటిత కార్మికులందరూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఈ షారాం కార్డుల దరఖాస్తు చేసి పొందాలన్నారు. ఈ కార్డు ద్వారా ప్రైవేట్ ఆసుపత్రిలో ఉచిత వైద్యంతో పాటు 2 లక్షల ఇన్సూరెన్స్ను పొందవచ్చునని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ట్రినిటీ హాస్పిటల్ ప్రతినిధి డాక్టర్ మోహన్ విజయ మాట్లాడుతూ ట్రినిటీలో క్యాన్సర్కు ఆధునిక వైద్యం అందించడం జరుగుతుందని వివరించారు. బీజేపీ నాయకులు బాలాజీ శంకర్ సింగ్ మాట్లాడుతూ క్యాంప్ వివరాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ సందర్శించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఏ బాలాజీ, ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ పి శైలేంద్ర కిషోర్, బీజేపీ నాయకులు గౌతు చిన్న, ముసలగంట సురేష్, జ్యోతుల రాజేష్, చోడిశెట్టి రమేష్, తులసి సాయి అపర్ణ, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. శ్రమ్ కార్డ్స్ అంటే అనార్గనైజ్డ్ సెక్టర్లో ఎవరైతే కార్మికులు ఉన్నారో, అసంఘటిత కార్మికులు ఎవరైతే ఉన్నారో వారికి ఏ విధమైనటువంటి యాక్సిడెంట్స్ కానీ మరి ఏ విధమైనటువంటి అసౌకర్యం కలిగినప్పటికీ కూడా వెంటనే వారందరినీ ప్రొటెక్ట్ చేయడానికి శ్రీ నరేంద్ర మోడీ గారు, మన ప్రధాని గారు ఈ శ్రమ్ కార్డ్స్ ప్రవేశపెట్టడం జరిగింది. దీన్ని ఈ శ్రమ్ కార్డ్స్ని అందరూ కూడా విరివిగా వారు దాన్ని అప్లై చేసుకోవాలి, అందరూ కూడా దాన్ని పొందొచ్చు. దాని ద్వారా అనార్గనైజ్డ్ సెక్టర్లో ఉన్నటువంటి లేబర్ ఎవరైతే వర్క్ చేస్తూ ఉన్నారో వారికి ఏదైనటువంటి దుర్ఘటన జరిగినా, ఏదైనా యాక్సిడెంట్స్ జరిగినా తక్షణ సాయంగా వారికి హాస్పిటల్, ఏ హాస్పిటల్లో జాయిన్ అయినా సరే ఫ్రీగా వారికి హాస్పిటల్ సదుపాయం, చికిత్స అందుతుంది. అదేవిధంగా 2 లక్షల వరకు కూడా వారికి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా దీని ద్వారా లభిస్తుంది. దీని అందరూ కూడా అర్హులు అందరూ కూడా దీన్ని ఇమీడియట్గా వారి ఏరియాలో ఉన్నటువంటి సచివాలయాల్లో కానీ అదే ఏ విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా కంపల్సరీగా అందరూ వినియోగించుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. మనం క్యాన్సర్ని ముందే రాకుండానే ముందు స్క్రీనింగ్ చేయించుకోగలడం వల్ల వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ అవుతుందండి. ఇలాంటి క్యాంప్స్ చేయడం వల్ల ఏంటంటే క్యాన్సర్ మీద అవగాహన కల్పించడం ఉన్న లేడీస్ అందరికీ కూడా, ఎందుకంటే వాళ్ళకి కొన్ని అపోహలు ఉంటాయి. అపోహలన్నీ క్లియర్ అవ్వాలంటే ఇలాంటి స్కాన్స్లోనే మనకు తెలుస్తాయి. ఇలాంటి క్యాంప్స్ చేయడం వల్ల వాళ్ళకి చాలా మంచి యూజ్ అవుతుంది. డెత్ రేట్ అది కూడా తగ్గుతుంది. స్టార్టింగ్లోనే స్క్రీనింగ్ అయితే కనుక అసలు పెద్ద ప్రాబ్లమే ఉండదు, బేగా క్యూర్ చేసుకోగడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళకి. ఇది చాలా మంచి క్యాంప్ అండి. ఇలాంటి క్యాంప్స్ ఇంకా చాలా మేము చేస్తూ ఉన్నాం. ఇప్పుడు స్టార్ట్ చేసాం, ఇంకో 4-5 క్యాంప్స్ ఉన్నాయి మనకి వీళ్ళ ద్వారానే. అవి కూడా ఫ్యూచర్లో మేము 1.5 మంత్లో ఒక్కొక్క ఏరియాలో కూడా ఒక్కొక్కటి చేస్తాం. మన దగ్గర లేటెస్ట్ అప్గ్రేడెడ్ మిషన్ అండి, రేడియేషన్ మిషన్. అది కూడా చాలా లేటెస్ట్ మిషన్. ఎక్కువ అంటే సెల్స్ ఎక్కువ డ్యామేజ్ అవ్వకుండా, మంచి సెల్స్ అన్నీ కూడా ఎక్కువగా డ్యామేజ్ అవ్వకుండా కూడా చాలా మంచి లేటెస్ట్ అప్డేటెడ్ వెర్షన్ అంతా కూడా. ఆ మిషన్ వచ్చే 12-13 crores కాస్ట్ ఉంటుంది. ఈ వైద్యం అంతా కూడా మనం పూర్తిగా ఆరోగ్యశ్రీలు దాంట్లోనే చేస్తున్నామండి. ఎన్టీఆర్ ఆరోగ్య ట్రస్ట్ ద్వారానే జరుగుతుంది. ఎవరు కూడా పెద్దగా పేమెంట్స్ అవి కూడా చేయక్కర్లేదు, ఫ్రీ టెస్ట్లే అందరికీ కూడా. ఇలాంటి క్యాంప్స్ని ఉపయోగించుకుంటే చాలా వరకు మనం క్యాన్సర్ని స్టార్టింగ్లోనే అరికట్టవచ్చు. ట్రినిటీ హాస్పిటల్ వారి సౌజన్యంతో మా తల్లిగారు అయినటువంటి సుగుణా సింగ్ గారి ఆధ్వర్యంలో ఈ డ్వాక్రా గ్రూపులకు సంబంధించిన వాళ్ళకి, కొండాపల్లిలో ఉన్నటువంటి 50 మంది మహిళలకు సంబంధించి ఆరోగ్య సమస్యల మీద ఇవాళ క్యాన్సర్ అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సదస్సులో చాలామంది మహిళలు పాల్గొన్నారు. ఆరోగ్యం విషయంలో వారు తీసుకున్న జాగ్రత్తలు, దాని తగ్గ టెస్టులు అన్నీ కూడా ఫ్రీగా చేసి మాకు సహాయ సహకారాలు అందిన ట్రినిటీ హాస్పిటల్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాము. అలాగే డాక్టర్ మోహన్ విజయ్ గారు, బాలు సారు, ట్రినిటీ డైరెక్టర్ కిషోర్ గారు, మరి వారి సిబ్బంది అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను.
ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగానే కేంద్ర ప్రభుత్వము అసంఘటిత కార్మికుల కోసం ప్రవేశపెట్టినటువంటి ఈశ్రమ్ ఇన్సూరెన్స్ హెల్త్ స్కీమ్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గౌరవ భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులైనటువంటి బిక్కిన విశ్వేశ్వరరావు గారిని ముఖ్య అతిథిగా పిలవడము, వారి చేతుల మీదుగా ఆ ఇన్సూరెన్స్ కార్డ్స్ ఎలిజిబుల్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా వారి చేతుల మీదుగా వాటిని కార్డ్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. పిలవగానే వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు ఉన్న కొండపాలెం ప్రజలకు 50 మంది డాక్టర్ హాస్పిటల్ సంస్థ సిబ్బంది వారికి భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని ఏ ఒక్క విద్యార్థి నిరాశతో ఆత్మహత్యకు పాల్పడి తల్లిదండ్రులను క్షోభ పెట్టొద్దని పట్టుదలతో చదివితే తర్వాతైనా తప్పకుండా విజయం సాధిస్తారని, భగవంతుని కృప తమకు తోడుగా ఉంటుందని పిఠాపురానికి చెందిన ప్రముఖ దత్త ఉపాసకులు లక్ష్మీనారాయణ దత్తస్వామి విజ్ఞప్తి చేశారు. పిఠాపురం పట్టణంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాల్లో విద్యార్థులందరూ ఉత్తీర్ణులు కావాలని దత్తాత్రేయ స్వామి వారికి పలు పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ఈరోజు ఎంతో మంది జీవితంలో ఉన్నతమైన స్థానంలో ఉన్నవాళ్ళు, ఒక క్రీడా రంగం అవనివ్వండి, ఏ రంగంలో అయినా సరే ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న వాళ్ళలో కొంతమంది 10వ తరగతి ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు, డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఫెయిల్ అయ్యాం కదా అని చెప్పి జీవితం అయిపోయింది అనుకోవడం అది తెలియని తనం. ఎందుకంటే మార్కుల కోసం ప్రయత్నం చేయండి. ఈసారి ఫెయిల్ అయితే మళ్ళీ పాస్ అవుతారు. ముందుకు వెళ్ళాలి తప్ప భయపడి ఆత్మహత్య అనేది దయచేసి యువకులు ఎవరో కూడా ప్రయత్నం చేయకండి. అలాగే తల్లిదండ్రులకు కూడా నేను ఒక ముఖ్యమైన విషయం తెలియజేయాలనుకుంటున్నాను. ఏమిటి అంటే, పిల్లలకంటూ ఒక మనసులో ఒక ఆశ ఉంటుంది, ఒక ఆశయం ఉంటుంది, ఒక సంకల్పం ఉంటుంది. అది తెలుసుకుని వాళ్ళు ముందుకు వెళ్ళేలా చేసి వాళ్ళ జీవితం యొక్క విలువని తెలియచేయాలి తప్ప, దయచేసి నేను మళ్ళీ మీకు చెబుతున్నాను, యువకులారా, విద్యార్థులారా, స్వామి వివేకానంద గారు చెప్పినట్టుగా మీరే మన భారతదేశానికి వెన్నుముక్క లాంటి వారు. జీవితం విలువ తెలుసుకోండి దయచేసి. ఆత్మహత్య అనేది మహాపాపం, ఆత్మహత్య అనేది మహానేరం, ఆత్మహత్య అనేది ఘోరమైనటువంటి పిరికిబంద చర్య. నిలబడండి, పోరాడండి, ముందుకు వెళ్ళండి, అన్నీ కూడా జీవితంలో ఉన్నతమైన స్థానానికి వెళ్తారు. చివరిగా ఒక్క చిన్న మాట నేను మళ్ళీ మీకు చెప్తున్నాను. మొదట్లో ఏం చెప్పానో అదే ఇప్పుడు చెప్తున్నాను. ఈరోజు చాలామంది ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి కొంతమంది 10వ తరగతి ఫెయిల్ అయిన వాళ్ళు, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు, డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. అసలు విద్యలో రాణించకపోయినా ఇతరత్ర విషయాల్లో రాణించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ ఆదర్శంగా తీసుకోండి. బలహీన వర్గాల ఆశాజ్యోతి అంటరానితన నిర్మూలనకు విశేష కృషి చేసిన సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే అని వెనుకబడిన తరగతుల సంక్షేమ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, రాష్ట్ర సెట్టిబలజ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. కరప గ్రామంలో పరిశీలకులు మాజీ జెడ్పీటీసీ నులుకుర్తి వెంకటేశ్వరరావుతో కలిసి మహాత్మా జ్యోతిరావు పూలే వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. నులుకుర్తి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మహిళా అభ్యుదయానికి ఎంతగానో కృషి చేసిన మహనీయుడు పూలే అని, స్త్రీలు ఖచ్చితంగా చదువుకోవాలని, ఆ రోజుల్లోనే మొట్టమొదటి మహిళా పాఠశాలను ఏర్పాటు చేసిన ఘనత పోలేదని తెలియజేశారు. కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దేవ్ వెంకన్న, మహిళా అధ్యక్షురాలు కోన వెంకటలక్ష్మి, కొండా వినాయక, నారాయణ, ఎంఏ అలీం, ప్రముఖ రచయిత కానూరి బద్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు. జ్యోతిరావు పూలే ఆశయాలను మనం అందరూ ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. 1827లోనే పూలే జన్మించారు. అలాగే బడుగు బలహీన వర్గాల ఉన్నతికి ఎక్కువగా కృషి చేసిన మహనీయుడు ఆ రోజుల్లోనే, అంటే 18వ శతాబ్దంలోనే అందరి కోసం కృషి చేసిన మహనీయుడు. అలాగే హరిజనోద్ధరణకు, అంటరానితన నిర్మూలనకు, అలాగే మహిళలు పెరిగేటట్టు 18వ శతాబ్దంలోనే మహిళలకి మొట్టమొదటిసారిగా స్కూల్ కూడా స్థాపించడం జరిగింది. వారి యొక్క శ్రీమతి సావిత్రిబాయి పూలే సహకారంతో. ఇంకంత ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. కాకినాడ దూసలపూడి వారి వీధిలో గల స్వయంభు భోగి గణపతి పీఠంలో 81వ శ్రీవారి నామ జప పారాయణ ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుండి భోగి గణపతి పీఠంలో పీఠం వ్యవస్థాపకులు, ఉపాసకులు దూసలపూడి రమణరాజు ఆధ్వర్యంలో శ్రీవారికి పంచామృతాభిషేకాలు, విశేష పూజలు శాస్త్రోక్తంగా జరిపించారు. సుప్రభాత వేళలో శ్రీవారి సేవకులు గోవిందరాజు స్వామి వారితో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సుప్రభాత తోమాల సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా 7 పిండి దీపాలను 7 వారాల పాటు వెలిగించినటువంటి దీపారాధకులకు స్వామివారి యొక్క పసుపు కుంకుమలు
అందజేశారు. ఈ సందర్భంగా దూసలపూడి రమణరాజు మాట్లాడుతూ తిరుమల తిరుపతికి వెళ్లిన ప్రతి శ్రీవారి భక్తులు ఆనంద నిలయంలో వెంకటేశ్వర స్వామివారిని దర్శించిన తర్వాత వకుళమాతను దర్శించి కొండ దిగున ఉన్నటువంటి గోవిందరాజ స్వామివారిని దర్శించుకొని ఆరాధన చేసి యాత్రను పూర్తి చేయడం ద్వారా క్షేమస్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సంకల్ప సిద్ధి పొందుతారని పేర్కొన్నారు. 108 వారాల పాటు జపయజ్ఞ పారాయణం చేయడంతో పాటు 24 మాసాల పాటు చతుర్థి ఉపాసకులతో మాసోత్సవాలు జరుపుతున్నట్లు వెల్లడించారు. కొండ దిగి వచ్చిన తర్వాత కింద గోవిందరాజ స్వామి వారి ఆలయం ఉంటుంది. మరి గోవిందరాజ స్వామి వారి యొక్క దర్శనం చేసుకుని మన ఇంటికి బయలుదేరితేనే మన యొక్క యాత్ర పరిపూర్ణంగా జయప్రదం అవుతుంది. ఆ విధంగా తిరుమల వెళ్ళేటువంటి ప్రతి ఒక్కరూ కూడా గోవిందరాజ స్వామి వారి యొక్క దర్శనం చేసుకుని మరి యొక్క యాత్రని మరి యొక్క ఫలప్రదం చేసుకునేటువంటి కార్యక్రమాన్ని అందరూ కూడా నిర్వహించుకోవాలి. ఈ యొక్క జపయజ్ఞ పారాయణలో స్వయంభూ శ్రీ భోగి గణపతి స్వామి వారు 2008 జనవరి 14వ తేదీన మకర సంక్రాంతి నాడు ప్రభవించారు. వారికి పంచలోకాల తాపడంతో కాంస కవచయజ్ఞం చేపట్టినటువంటి సందర్భంలో జరిగినటువంటి తిరుమల తిరుపతి పాదయాత్ర సందర్భంగా 108 వారాల పాటు జపయజ్ఞ పారాయణ కార్యక్రమం, అదేవిధంగా 24 మాసాల పాటు సంకష్టహార చతుర్థి మాసోత్సవాలను చతుర్థి ఉపవాసకులతో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ నెలలో 16వ తేదీన బుధవారం నాడు సంకష్టహార చతుర్థి 16వ మాసోత్సవం జరుగుతుంది. ఈ విధంగా 108 వారాలు పూర్తయిన తర్వాత తిరుమల తిరుపతికి బస్సు యాత్ర జరుగుతుంది. అదేవిధంగా కోల సంబరము, శ్రీదేవి భూదేవి సమేత దివ్య కళ్యాణ ఉత్సవము, భారీ అన్న సమారాధన కార్యక్రమాలతోటి ఈ యొక్క కాంస కవచ యజ్ఞ ధారణ ప్రక్రియ పరిపూర్ణమవుతుంది. లోక కళ్యాణార్థం జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో కూడా అందరూ కూడా భాగస్వాములే. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. సంపద వలన సుఖంగా ఉండొచ్చు గానీ ఆనందం ఉండదని, ఒక్క సేవలోనే అది లభిస్తుందని కోరమండల్ మహిళా సంక్షేమ సంఘం కార్యదర్శి మల్లీశ్వరి పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట గ్రామంలోని ఈపీఐసి కాలనీలో గల అడబాల ట్రస్ట్ కార్యాలయంలో ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు కోరమండల్ మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సంఘం కార్యదర్శి మల్లీశ్వరి మాట్లాడుతూ తమ సంఘ అధ్యక్షురాలు వెంకట దుర్గావతి సూచన మేరకు ప్రతి నెల ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకులు సమకూరుస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో చింతపల్లి సుబ్బారావు, శ్రీదేవి, పద్మ, అడబాల రత్నప్రసాద్, రాజా, ప్రసాద్ నాయుడు, శ్రీ నగేష్, బుద్ధరాజు, సత్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు. లేడీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి వచ్చాము. రత్నప్రసాద్ సారే ఆడపాల రత్నప్రసాద్ సార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మా మేడం దుర్గా మేడం సలహా మేరకు గత 7 సంవత్సరాల నుంచి దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న వాళ్ళకి నిత్యావసర సరుకులు ఇవ్వడం జరుగుతుంది. అంటే మనకి చేతనైనంత హెల్ప్ ఎదుటి వాళ్ళకి సహాయం చేస్తే ఆ హ్యాపీనెస్ చాలా బాగుంటుంది అనిపిస్తుంది. అలానే మేము కోరమండల్ లేడీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా ఇంకా మంచి మంచి సేవా కార్యక్రమాలు చేస్తామని చెప్తున్నాం. కోరమండల్ లేడీస్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు పూర్తి సహకారంతో వాళ్ళు ఉన్నతమైనటువంటి ఆరోగ్యం ఉండాలనేటువంటి ఉద్దేశంతో అందించేటటువంటి ఆహార దినుసులను ఉపయోగించుకొని వారు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతంగా ఉంటూ ఉన్నతమైనటువంటి ఆశయాలు, ఉన్నతమైనటువంటి సమాజ నిర్మాణంలో వీరు అడబాల ట్రస్ట్ ద్వారా చేసేటటువంటి కోరమండల్ లేడీస్ అసోసియేషన్ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళు చేసేటటువంటి సేవలు మరింత విస్తృతం కావాలని, వాళ్ళు అనారోగ్యంగా ఉన్నటువంటి అందరూ సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం ఉండేటువంటి వ్యవస్థ కావడానికి కృషి చేసేటటువంటి వాళ్ళ సేవలని మనం అందరూ అభినందనలు ఇస్తూ వారికి కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేస్తాం. రోజు రోజుకి ఎండల తీవ్రత పెరుగుతున్నందున ఇంకా దాతలు ముందుకు వచ్చి చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. కాకినాడ రమణయ్యపేటలో అన్నపాల ఆంజనేయరెడ్డి ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే నానాజీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆంజనేయరెడ్డి తన సొంత నిధులు వెచ్చించి మజ్జిగ చలివేంద్రాలు నిర్వహించడం హర్షణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్, పుల్లా శ్రీరాములు, రాయుడు అనిల్, కేవీపీ బాలాజీ, సతీష్, రాజా, చింతపల్లి సుబ్బారావు, ఎస్ శ్రీ నగేష్ తదితరులు పాల్గొన్నారు. ఆలోచన ప్రతి ఒక్కరికి దాహంతో ఉండకూడదు. ఈ రోజుల్లో సరిగ్గా ఇంట్లో బయలుదేరి కూడా మహిళలు ఆడలేదు, కంగారుగానే పోతూ ఉన్నారు. అటువంటి టైంలో ఈయనకి ఆలోచన కలగడం పెట్టడం గత 10 సంవత్సరాలుగా చాలా 1 సంవత్సరం 2 సంవత్సరాలు మేము రాజకీయ పార్టీలు ఇలాంటివి చాలా చేసాం. కానీ వాళ్ళు ఇన్ని సంవత్సరాలు ఇదే పని మీద ఉండడం అంటే చాలా ఆశ్చర్యమైన విషయం. నిజంగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జనసేన పార్టీ తరఫున అలాగే కూటమి తరఫున కూడా ఆయన వృత్తి ప్లాస్టిక్ సామాన్లు చిన్న వృత్తిలో చేస్తున్నటువంటి వ్యక్తి ఇంత గొప్పగా చేస్తున్నప్పుడు మిగిలిన కూడా ఒక్కసారి ఆయన చూసి ఆలోచించి నలుగురికి, ఎందుకంటే ఏది మనం కూడా తీసుకెళ్ళిపోలేం కాబట్టి నలుగురికి ఏదైనా చేద్దామన్న ఆలోచనలో నలుగురు రావాలని చెప్పి ఈ సందర్భంగా 25 సందర్భంగా నేను
కాకినాడ ప్రజానికన్నా అందరూ కూడా కోరుతారు. అందరికీ నమస్కారం. నా పేరు అనపా ఆంజనేయుడు. గత 25 సంవత్సరాలుగా చలివేంద్రం చేస్తూ ఫుట్పాత్లో వ్యాపారం చేస్తూ అటు ఇటు పగలు రాత్రి కూడా చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నాను. ఈ ఎండాకాలంలో మజ్జిగని ఏర్పాటు చేస్తున్నాను. ఈ సంవత్సరం 20 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ కారణంగా మానవ సేవ మా దృష్టితో ఫుట్పాత్ని చిన్న వ్యాపారస్తుంది పెద్ద మనసు చేసుకుని ఎమ్మెల్యే గారు రావడం చాలా ఆనందంగా ఉంది. దీనికి అన్నదానం సహకరించిన కట్టుకుని సతీష్ గారికి నమస్కారం. మీరు చేస్తున్న సేవకి మరి ఎంతగానో మరి ఎమ్మెల్యే గారు ఆనందంతో మరి చక్కగా అభినందించడం జరిగింది. అలాగే మిత్రులు కూడా ఎంతో సంతోషపడడం జరిగింది. వీరి కష్టార్జితం నుంచి అనగా వివాహం చేసుకోకుండా అలాగే పేద ప్రజలకి అలాగే పేద విద్యార్థులకి చదివించడం, అలాగే అనాథలకి సంస్కార కార్యక్రమాలు జరిపించడం, అలాగే మరి రహదారిలో ఇటువైపు అటువైపు కూడా మరి చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి చక్కగా వారు చేస్తున్న కార్యక్రమాలకి ఎన్నో అవార్డులు, ఆ సేవ కళ అవార్డు కూడా వీరికి మరి అనేక స్వచ్ఛంద సంస్థలు ఇచ్చి అభినందించడం జరిగింది. వీరికి ఇటువంటి అనేక కార్యక్రమాలు చేయాలని ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలతో వీరిని ఆస్వాదించాలని కోరుకుంటూ మీ ఆనందలారి కాకినాడ. మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను ముందుకు తీసుకువెళ్దామని, ఆయన చరిత్రను పిల్లలు ప్రతి ఒక్కరూ చదవాలని అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్, రాష్ట్ర సెటిబుల్ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. పాత బస్ స్టాండ్ వద్ద అలయన్స్ క్లబ్ ఆఫ్ కాకినాడ స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షులు ముద్దా వికాస్ ఆధ్వర్యంలో పూలే జయంతి వేడుక జరిగింది. కార్యక్రమానికి జిల్లా 106 గవర్నర్ పెంకే గోవిందరాజు ముఖ్య అతిథిగా విచ్చేసి 18వ శతాబ్దంలోనే స్త్రీలకు మొట్టమొదటి పాఠశాలను ఏర్పరిచిన ఘనత ఆయనదని చెప్పారు. విశిష్ట అతిథిగా సౌత్ మల్టిపుల్ కౌన్సిల్ ట్రెజరర్ వనం శ్రీనివాసరావు విచ్చేసి అంటరానితనాన్ని నిర్మూలనకు, హరిజన ఉద్ధరణకు ఎంతగానో కృషి చేసి అణగారిన వర్గాలకు, స్త్రీలకు చదువు ఎంత అవసరమో తెలియజెప్పిన మహనీయుడని అన్నారు. కార్యక్రమంలో డీసీఎస్ పెంకే శివకుమార్, బుజ్జి కిరణ్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. చదువు అందరూ చదువుకోవాలన్న ఉద్దేశంలో అందరినీ కూడా ఆడవాళ్ళందరినీ కూడా ఒక చైతన్యంగా తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా చదివించడం. ఇప్పుడు మన అందరూ కూడా బీసీ చైతన్య అందరూ కూడా ఈరోజు మనకి రాజ్యాధికారం కావాలని చెప్పేసి అప్పుడు వీళ్ళు చేసిన త్యాగాన్ని బట్టి ఈరోజు మనకి ఈ అవకాశం కల్పించబడుతుంది. అందుకని మనందరం కూడా ఆయన అడుగుజాడల్లో నడుచుకోవాలని భావిస్తూ సెలవు తీసుకుంటాం. అంటరానితనాన్ని నిర్మూలించడానికి అలాగే ఆడవాళ్ళు చదువుకోవాలని మంచి ఉద్దేశాలన్నీ కూడా ఆయన బాటలో వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంది. ఇవన్నీ కూడా ఆయన 1827లో ఆయన జన్మించారు. తర్వాత సావిత్రిబాయి పూలేని వివాహం చేసుకున్న తర్వాత ఆడవాళ్ళకి ప్రత్యేకంగా స్కూల్ ఉండాలని చెప్పేసి 18వ శతాబ్దంలోనే ఆయన స్కూల్ కూడా ఫస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. మహిళలకి మొట్టమొదటి స్కూల్ ఎవరు స్థాపించారంటే మహాత్మా జ్యోతిరావు పూలే. అయితే మనం ఆయన గురించి చెప్పుకోవడమే కాకుండా ఆయన చేసిన పనులు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఆచరించే దిశగా మనందరూ కృషి చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ చీఫ్ గెస్ట్గా మా జిల్లా గవర్నర్ పెంకే గోవిందరాజు గారు, అలాగే ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వర గారు, శివకుమారు, అలాగే మరి ఇంటర్నేషనల్ సౌత్ మల్టిపుల్ ట్రెజరర్ వనం శ్రీనివాసరావు, నేను ఈ కార్యక్రమాలు పాల్గొనడం జరిగింది. మరి జ్యోతిరావు పూలేని ఆదర్శంగా తీసుకొని అట్టడుగు వర్గాలందరినీ కూడా బయటకు తీసుకొచ్చినటువంటి మహనీయుడు జ్యోతిరావు పూలే. ఎందరికో ఆదర్శంగా నిలుస్తూ మరి ఆయన ఆచరించిన బాటని మనం కూడా ఈ సమాజంలో 10 మందికి విద్యను అందించే విధంగా కృషి చేయాలని, మరి ఆర్థికంగా అన్ని రకాల్లో కూడా ముందుండాలంటే చదువుని ప్రతి ఒక్కరు కూడా చదువుకుని అందరూ కూడా చైతన్యం కావాలని, రాజకీయంగా కూడా బీసీలందరూ కూడా చైతన్యం కావాలని హనుమత్ జయంతి సందర్భంగా కాకినాడ గోడారిగుంట జర్నలిస్ట్ కాలనీలో వేయించేసిన శ్రీ రమా సహిత సత్యదేవ మందిరంలో శ్రీ దాసాంజనేయ స్వామి 6వ వార్షికోత్సవం సందర్భంగా పవమాన హోమం, నవగ్రహ హోమం మధ్వ పురోహితులు యాతగిరి మధ్వేష్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. దాసాంజనేయ స్వామి వారికి మధు అభిషేకంతో పాటు తమలపాకు పూజ, పుష్పాలంకరణ విశేషంగా నిర్వహించారు. అనంతరం పవమాన హోమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా మధ్వేష్ మాట్లాడుతూ ఉత్తరాది మఠాధిపతులు శ్రీ సత్యాత్మ తీర్థ స్వామీజీ ఆశీస్సులతో హనుమత్ జయంతి కార్యక్రమాన్ని భక్తుల సహకారంతో దిగ్విజయంగా జరిపించారు. ఈ కార్యక్రమంలో మధ్వసభ కార్యదర్శి కోపల శేషగిరిరావు, నందగిరి ప్రవీణ్ కుమార్, జాగీర్దార్ ప్రేమ్ కుమార్, రాచూరి శేషగిరిరావు, టంకసాల శ్రీనివాసమూర్తి, పన్యాల బుజ్జితో పాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
పూర్ణ ప్రజ్ఞస్తృతీయస్తు భగవత్ కార్య సాధక. మనం ఏదైనా కూడా ఆ ఆంజనేయ స్వామి అంతర్యామి రాముల వారిని తలుచుకుంటే అన్ని కార్యములు కూడా భగవత్ కార్య సాధక అవుతాయి. అటువంటి పర్వదినం రోజున హనుమ జయంతి పర్వదినం రోజున అలాగే స్థానిక గొడారిగుంట దాసాంజనేయ స్వామి వారి 6వ వార్షికోత్సవ పర్వదినం సందర్భంగా భక్తులందరి యొక్క కోరిక మేరకు మా గురువులైనటువంటి వారు సత్యాత్మతీర్థుల వారి అనుగ్రహంతో వారి యొక్క మార్గదర్శనములో పవమాన హోమము మరియు నవగ్రహ హోమము, స్వామివారి మూల విరాట్కి మధు అభిషేకము మరియు నాగవల్లి అంటే తమలపాకు పూజ కూడా చేయడము జరిగినది. ఇలాగే ఎన్నో భగవత్ కార్యక్రమాలు మా గురువులు మా చేత ఎల్లప్పుడూ జరిపిస్తూ ఉండాలని. శ్రీమదానంద తీర్థ భగవత్పాదాచార్య గురుభ్యో నమః. ఈరోజు చైత్ర పౌర్ణమి హనుమత్ జయంతి సందర్భంగా పవమాన హోమం చాలా చక్కగా చేయించారు. భక్తులందరికీ చాలా అవకాశాలు ఇచ్చారు. చాలా సంతోషం. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉద్యోగుల ప్రయోజనాలే ముఖ్యం. పీఆర్సీ కమిషనర్ను వెంటనే నియమించాలి. ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు డిమాండ్. వేసవిలో త్రాగునీటి సమస్యలు లేకుండా చర్యలు. రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ వెల్లడి. కంటరేపిన భారత్ అమెరికా సేనల ప్రదర్శనలు. ఇరు దేశాల సమన్వయానికి ప్రతీక. జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ స్పష్టం. పీఠాపురం శ్రీరామ దత్తసాయి పీఠంలో సామూహిక వ్రతాలు, హోమాలు. ఇతర రాష్ట్రాల నుండి భారీగా తరలివచ్చిన భక్తజనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.